ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మీకు మరి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనను బట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. మరి వాక్యం మనం చదువుకుందాము. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఈరోజు మనం విందాం. నేను ఒక ప్రేరణతో వస్తాను, మీరు కూడా అలాగే ప్రేరణ కలిగి వాక్యం వినండి. తప్పక మరి ఇద్దరు ఒకేట అయినప్పుడు మరి దేవుడు కూడా రంగం మీదకి వస్తాడండి. నేను బోధిస్తున్నప్పుడు ఎలాంటి ఆశతో బోధిస్తున్నానో అదే ఆశతో మీరు కూడా వినాలి. వినంటారా? తప్పక దేవుడు ఏదో మన పట్ల కార్యం చేస్తాడు. వాక్యం చదువుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి కూడా మనం చదువుకుందామండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునికి ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించాలని రాజును ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడివచ్చి ఎట్లనిది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఇందువుగాక. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసేది. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గృహలో పడదోయబడును. రాజా ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకుంటూ చూచి రాజు సొమ్మును వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినం వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గృహలో ప్రణదోయబడి నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయులకు పారసీకులకు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దు పరచజాలనెను. అందుకు వారు చెరపట్టిన యూదులో ఉన్న దానియేలు నిన్నే గాని నీ పుట్టిన శాసనమే గాని లక్ష్య పెట్టగా అనుదినము 3 ప్రార్థన చేసి వచ్చున్నాడు అనేది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపబడి తన మనస్సు దుర్నము చేసుకుని సూర్యాస్తమించే వరకు అతను విడిపించే ప్రయత్నం చేశాను. ఆ మనుషులు తిరిగి చూసి రాజధానికి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానం గాని ఎవడును రద్దుపరచజాలడు, ఇది మాదీయులను పారసీకులను విధి అని తమకు తెలుసుకున్నది. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగా. వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయనుగా. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ప్రతికూల పరిస్థితులలో మానక ప్రార్థించే వధువు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో చెప్పండి? ప్రతికూల పరిస్థితుల్లో మానక మరి యథాప్రకారంగా ప్రార్థించే దేవుని వధువు, ఆయన వధువు. హల్లెలూయా. చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవం గల మా దేవుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ దినమందు ఆ యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కొరకు మానక ప్రార్థించే వధువు కొరకు నాయన అలా ప్రార్థిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ప్రభు, మాతో మాట్లాడడానికి నాయన నువ్వు సిద్ధంగా ఉన్నావు దేవా. నాయన ఇదిగో ప్రభు, ఇక్కడ సిద్ధపడిన నీ వధువును బట్టి నీకు వందనాలు నాయన. ఈ ప్రాంతంలో నాయన నీ కొరకు నాయన నమ్మకంగా పనిచేస్తున్న నీ వధువును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో దేవా, ఓ ప్రభు, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి.
ఓ దేవా మా జీవితానికి ఆశీర్వాదం దయచేయండి. దేవా మా జీవితాల్లో నూతన కార్యం అద్భుతాలు జరిగించు దేవా. మా ప్రతి అవసరతను తీర్చు దేవా. నీకు ఇస్తాం ఆయన. మేము ఒక వాక్యం చదువుకున్నాము దేవా. వాక్యము యొక్క భావం ఏంటో నీవే మాతో మాట్లాడు ఆయన. మహిమ పొందమని తండ్రి. ఓ దేవా మాకు జవాబునిమ్మని ప్రభు. మమ్మల్ని బలపరచమని దీవించమని మా తనలో పైకెత్తమని దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తుని దేవుని పిల్లారా, ఈరోజు మరి ఇలా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడ్డం చాలా మరి సంతోషించవలసిన విషయం. ఇది చాలా ఆనందపడతా ఉన్నాను. మరి కొంతమంది అలా ప్రేరేపించబడుతూ తరచుగా ఉపవాస ప్రార్థనలు మీ గృహాల దగ్గర పెట్టండి, ఏం పర్వాలేదు. రాబోయే దినాల్లో మరి ఇంతే మరి ఏం జరుగుతుందంటే ఇంటింటా కూడుకునే రోజులు వస్తాయి. వీలైతే వచ్చే వారం రూబేన్ గారి ఇంటికాడ ఉండొచ్చు ఏమా మరి చెప్తారు వాళ్ళు. వాళ్ళ అనుకూలతను బట్టి ఆదివారం ప్రకటిస్తాం. మరప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా రావాల్సి ఉంటుంది తప్పక. మంచిది. ఈ యానం ప్రాంతంలో తప్పక ఉపవాస ప్రార్థనలు బైబిల్ స్టడీలు జరిగితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈరోజు కొన్ని సంగతులు మీరు విన్నట్టే ఉంటాయి కానీ, అంటే వింటున్న రోజు వెంటనట్టే ఉంటాయి కానీ చాలా నూతనంగా ఉంటాయి. ఈ రోజు మళ్ళీ ఎప్పుడు నేను వాక్యం చెప్పినా ఏ రోజు మీకు బోరు కొట్టదని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు మాట్లాడుతాడు కనుక. ఒక సేవకుడు ఏదో చెప్పేసి ఆ సమయాన్ని గడిపేసుకుని వెళ్ళిపోయేలాగా ఉంటే ఏమి జరగదు. కానీ అతను కూడా ఆస్తూ ఉండాలి. అతను కూడా వినడానికి ఆస్తూ ఉండాలి. నేను కూడా మీ వలే దేవుడి నుండి వినడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆయన ఏం మాట్లాడతాడో వినడానికి ఇష్టపడతా ఉన్నాను. వాస్తవానికి నాకు ఆరోగ్యం బాగోలేదు. మరి నేను చీడికాడు వెళ్ళినప్పటి నుంచి రోగి అయ్యాను అనమాట. చీడికాడు వెళ్ళాను, భయంకరంగా రొంప చేసి దగ్గుతుంటే ఈ ప్రాంతం అంతా మంట వచ్చేస్తుంది. చాలా ఇదో వెరైటీగా ఉంది. ఎంతకుముందు తగ్గితే మామూలుగా ఉండేది. ఈ ప్రాంతం అంతా మంటగా ఉంది. మరి అదేంటో తెలియదు. ఒక కఫం పట్టింది ఏంటో తెలియదు. మరలా నేను ఎక్కడికి వెళ్ళాను, దెందులు. ఆ రాత్రి ఆ కోటమపురంలో జరిగినట్టుగా ఉందన్నమాట. అక్కడ కూడా నువ్వు అని అన్నట్టుగా వాక్యం చెప్పాను. డి అంటే డి అన్నట్టు అందరూ లోకస్తులు మరి డినామినేషన్ వాళ్ళు వచ్చేసారు. చాలా గట్టిగా వాక్యం చెప్పడం జరిగింది అక్కడ. మరి ఆ ఉద్యమంలో ఆ సేవకులు ఏం చేయాలంటే ఉదయం కూడా కూటం పెట్టిన మాకు సంఘంలోని ఉపవాస ప్రార్థన పెట్టేసుకుని వాక్యం చెప్పించుకున్నారు. అనుకోకుండా ఉదయకాలం కూడా ఉపవాస ప్రార్థన విపత్కర పరిస్థితుల్లో ప్రార్థించే వద్దని నేను అక్కడ మరి చెప్పాను. దేవుళ్ళ మరి ప్రయాణం చేసి వచ్చేటప్పుడు రాత్రి 2 గంటలకు నేను నిద్రపోయాను. నాకు ఆరోగ్యం అయితే బాగాలేదు. ఉదయం కొంచెం లేటుగా లేచానంటే మరి 6 గంటలకు లేవడమే, లేటుగా లేవడం. మళ్ళీ పిల్లలను అప్పచెప్పి ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం టైం అయింది. కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా లోపల ఉన్న మనిషి మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఉపవాసం ఉండకూడదు, కొంచెం ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. హోటల్కి వెళ్ళి సరైన భోజనాలు చేయలేదు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని చోట్ల, కొన్ని తినం కనుక మరి మా మొఖాలు చూసేటప్పటికి తినేస్తారు, లాగేస్తారు, ఇచ్చేసుకుంటారు. ఈ టైపు వెళ్ళి కనుక కొన్ని చోట్ల ఎందుకో ముట్టుకోమన్నమాట. కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే మనకు అనుకూలమైన ఆహారాలు కూడా ఉండవు. కనుక ఆహారం కూడా లేదు, నిద్ర లేదు. ఏదైనా కొంచెం తీసుకుందానంటే దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించింది. మరి ఆ బిడ్డలు ఆకలితో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కదా, నువ్వు కూడా అలాగే వెళ్ళని మన దేవుడు మాట్లాడాడు. నాకు ఒక వర్తమానం కూడా ఇచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. ఓ మరి దేవుని పిల్లారా, మరి ఈ కుటుంబాన్ని బట్టి చాలా సంతోషపడతా ఉన్నాను. ఒక దానియేలు ఇక్కడ కూడా ఉన్నాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి సోదరులు గాబ్రియేలు గారు ఒక దానియేలు వంటి వాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి దేవుని కొరకు నమ్మకంగా నిలబడే ఒక దానియేలు ఇక్కడ ఉన్నాను. ఓ ఇక్కడికి వచ్చిన దేవుని పిల్లలు కూడా దానియేలుని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు వినే దానియేలే కదా, ఇందులో ఏముంటుంది అనుకోవద్దు. అందులోనే దేవుడు ఏం చేస్తాడు. హల్లెలూయా. అక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క బబులోను దేశంలోనే చాలా గొప్పవారిగా పేరు ప్రఖ్యాతులు పొందారు వీళ్ళు. ఓ మరి శద్రకు, మేషకు, అబేద్నెగో వారి ప్రారంభమే చాలా ఘనముగా ప్రారంభించబడింది. ఓ మరి రాజు భుజించిన ఆహార పదార్థాలు భుజించం మేము, రాజు తాగే పానీయాన్ని మేము తాగము. ఎలాంటి సవాళ్లతో కూడినటువంటి భక్తి అండి అది. ఈరోజు రాజీ పడిపోయే క్రైస్తవులు కదా,
ప్రతి చోట రాజే పడిపోయే క్రైస్తవులు ఉంటుండగా అన్యుల దేశంలో మరి ముగ్గురు వాక్యం కొరకు రోషంగా నిలబడ్డాం. దేశం అంతా కూడా దావనంలా వ్యాపించిందండి వాళ్ళ భక్తి. ఇదిరా భక్తి అంటే. మరి చాలా గట్టిగా నిలబడ్డారండి. సింహాల బోన్లో పడ్డానికైనా అగ్నిగుండంలో వెళ్ళడానికైనా ఇష్టపడ్డారు, కానీ ఇంచు కూడా రాజీ పడలేదు. భక్తి అంటే అదండి. రాజీ పడిపోయేది భక్తి కాదు. మరి ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ తగ్గిపోయేది భక్తి కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, కత్తి పేక మీద ఉన్నా మరి రాజీ పడిందే దానియేలు భక్తి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇలాగ భక్తి చేస్తున్నటువంటి దానియేలు పైన కొంతమంది అసూయపడ్డారు. బైబిల్ ఏమి రాయబడింది? ఇతను ఎందు ఏ నేరం తప్పు పట్టుకోలేరట. ఎలాంటి సాక్ష్యం అంటే అది? అలాంటి ఒక్క సాక్ష్యం నీ కొరకు కూడా మరి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నావా? కొంతమంది గురించి రాయబడింది. దానియేలు గురించి ఏమి రాయబడింది? ప్రార్థన విషయంలో తప్ప ఏ విషయంలో అతన్ని పట్టుకోలేదు, అలా రాయబడింది. నోవహు గురించి ఏమి రాయబడింది? ఈ తరములో నీవే నీతిమంతుడు. ఒక్క వ్యక్తి గురించి రాయబడిందండి. లక్షల మంది, కోట్ల మంది ఉంటుండగా ఒక్క వ్యక్తి గురించి రాయబడిందండి. 10 రోజులైనా బతుకు చాలు, కానీ రాజీ పడకుండా బతుకు. తక్కువ కాలం బ్రతికినా సరే బాప్తిస్మ యోహాను లాగా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నావు. హల్లెలూయా. ఈ తరములో నీవే నీతిమంతుడు. అలాగే ఇంకో వ్యక్తి గురించి కూడా దేవుడు చెప్తాడు. ఎవరతను? యోబు. ఇతర మాత్రమే నీతిమంతుడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? ఎంత అద్భుతమైన సాక్ష్యాలు అండి. కనుక దానియేలు గురించి రాయబడినప్పుడు ఇతడు మరి ప్రార్థన విషయంలో తప్పితే ఏ విషయంలో కూడా అతను ఏ నేరం కూడా మోపలేము. క్లీన్ చిట్ అండి. పూటకో మాట, గంటకో మాట. వింటున్నావా? ఇది భక్తి కాదు. ఏమైనా పోయినా పర్వాలేదు, కానీ నీ యథార్థతను మాత్రం పోగొట్టుకో. నువ్వు చాలా మంచి వ్యక్తివి, నువ్వు చాలా నమ్మకమైన కుమారుడివి, నమ్మకమైన కుమార్తెవి. నీ యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. ఏ చిన్న విషయానికి పోగొట్టుకోవద్దు. 10,000 ప్రపంచాల విలువైన నీ ఆత్మ. ఇక అతన్ని ఎక్కడ పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రార్థన విషయంలో పట్టుకుంటాం అనుకున్నా. అప్పుడు రాత్రికి రాత్రి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసారండి. ఒక బిల్లును ప్రవేశపెట్టారండి. ఏమని? 30 రోజుల్లోగా ఎవరు కూడా ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఇది శాసనం అండి. ఒక కఠినమైన స్థితిని ఏర్పాటు చేశారు, ఒక ప్రతికూలమైన పరిస్థితిని ఏర్పాటు చేశారు. అయితే ప్రార్థనా పరులు ఏం చేస్తారు? ప్రార్థనా పరులైనటువంటి వధువు ఏం చేస్తుంది? ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తుంది. దేవుని కొరకు సాక్షిగా నిలబడుతుంది. లాభమే మరణమైన అని చెప్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పుడు దానియేలు ఏం చేయాలి? వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చేశారు. రాజు ఉంగరంను, మరి రాజు యొక్క ముద్రను ముద్రించేశారు, ఉంగరంతో ముద్రించేశారు. అక్కడ చదువుతాయి. కాగా రాజు దర్యావేషు శాసనం రాయించి సంతకము చేశాను. అవును, ఇది శాసనం సంతకము చేయబడిన దాని ఎవరెవరు చేశారు విషయం? ఇంతకే ఎవరెవరు వచ్చారు అక్కడ? చదవండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. చూడండి, 2 శక్తులు ఏకమైంది ఇక్కడ. రాజకీయ శక్తి, మత శక్తి ఏకమైంది. ఈ రాజకీయం మతం ఏకమైతే ఏమవుతుంది? అది దెయ్యం శక్తిగా మారుతుంది. దెయ్యం శక్తి ఏంటి? మరణం. ఒక వ్యక్తిని చంపాలని, ఆ వ్యక్తిని మరి ఉనికిలో లేకుండా చేయాలని. నీకో సంగతి చెప్పనా? ప్రపంచమంతా ఏకమైనా సరే నీ ఉనికి లేకుండా చేయడం వాడి వల్ల కాదండి. ఎందుకంటే నువ్వు ఎవరు అంటే ఎన్నికలో ఉన్న దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ఇప్పుడు కాదు నిన్ను ఎన్నుకుంటా. జగత్తుకు పునాది వేయబడకునిపే ప్రేమ చేత ఆయన యొక్క మరి మనసులో నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన సొంత రక్తం చేత నిన్ను ముద్రించాడు. వ్యాధులు, అప్పులు, సమస్యలు, శోధనలు, మరి పార్టీలు, లేకపోతే ఇంకొకరు ఎవరిని ఏమి చేయలేరు. లోకమంతా ఏకమైనా నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ప్రపంచమంతా ఏకమైనా 1 ఇంచు కూడా నిన్ను కదపలేరు. అసలు వాళ్ళు ఏకమై వచ్చారు. ప్రార్థన విషయంలో తప్ప ఇంకే విషయంలో పట్టుకోలేమనుకున్నారు. చదవండి సార్. కాబట్టి ఆ ప్రధానులను అవును
కాబట్టి ప్రధానులను అవును అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడుకొని వచ్చి ఇట్లా రాజుకు దర్యావేషు చిరంజీవిగాక రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని ఎంతమంది వచ్చారంట ఒక్కొక్కరు చదవండి. రాజ్యపు ప్రధానులను రాజ్య ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ వచ్చేసారు. ఒక్క శక్తి కాదండి, రాజకీయ శక్తి వస్తుంది, మత శక్తి వస్తుంది, దైవ శక్తి వస్తుంది. తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండురంగ గుర్రం ఇవన్నీ కలిపి కూడి వధువు మీదకి వస్తుంది. రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ముద్ర అంటే దాన్ని ఏమంటారంటే 666 లాంటిది, 666 ముద్ర లాంటిది. మనం అనుకుంటాం 666 ముద్ర వస్తుంది, 666 ముద్ర వస్తుందండి. పరిశుద్ధులకి ప్రతి కాలంలో కూడా అలాంటి దెయ్యపు ముద్ర ఉంది. మన కాలంలో కూడా తయారైపోయింది. ఇప్పుడు అది బహిరంగంగా నీ మీదకి రాబోతుంది. నువ్వు నిలబడే సమయం ఇదే. చదవండి. ఎట్లనగా 30 దినముల వరకు 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను ఒక మనిషి దగ్గర అంట. ఎవరి దగ్గర ప్రార్థన చేయాలంట? ఒక మానవుడి దగ్గర ప్రార్థన చేయాలన్నారండి. సంఘానికి అర్థమవుతుందా? ఈ రోజు కూడా అంతే. దేవుని స్థానంలో ఒక మానవుడిని పెడుతున్నారండి. ఎవరి దగ్గర కూడా ప్రార్థన చేయకూడదంట, దర్యావేషు దగ్గరే ప్రార్థన చేయాలంట. ఒక మానవ నాయకత్వం తీసుకొస్తున్నారండి, ఒక నికోలైత్ యజాన్ని తీసుకొస్తున్నారండి, ఒక పరిశుద్ధ మానవుని తయారు చేస్తున్నారండి. ఇదిగో ఈ రోజు కూడా ఒక మానవుని తయారు చేశారు. దేవుని స్థానం అనుకో. మరి దేవునికి ప్రతినిధిగా నేనున్నానని ఒక మానవుడు తయారయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఒక మత పెద్ద తయారయ్యాడు. అతను శాంతి అని పలుకుతా ఉన్నాడు. అతడే అందరికీ ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తారు అనే స్థితిలో అతను ఏమన్నారు చెప్పండి? వికారియస్గా ఉన్నాడు. అతను ఒక వికారిగా ఉన్నాడు. ఆ రోజు అదే జరిగింది, ఈ రోజు అదే జరిగింది. వికారం అంటే ఏంటో కాదండి, దేవుని స్థానంలో నేనే దేవుణ్ణి. వికారియస్ ఫిలిడే అంటే అదే అర్థం. మీరు కావాలనుకుంటే మీరు సెర్చ్ చేసుకోండి గూగుల్లో కూడా. దేవుని కుమారునికి బదులుగా ఇతను ఉండడం. ఆ రోజు అదే జరిగింది, ఈ రోజు అదే జరిగింది. ఈ రోజు వధువు స్వీకరించదు, ఆ రోజు కూడా వధువు ఒక పరిశుద్ధ మానవుని స్వీకరించదు, పరిశుద్ధ దేవుని మాత్రమే స్వీకరించదు. నీ యొద్ద తప్ప ఏ దేవుని మానవుని యొద్ద ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి ఆదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. కాగా ఇది ఏంటో తెలియక అతను ఏం చేశాడు? రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాను. సంతకం అయిపోయిందంట. ఎవరిదే? రాజుగారి సంతకం అయిపోయింది. దర్యావేషు రాజు సంతకం. జీవో పాస్ అయిపోయింది. ఇప్పుడు వదిలి ఏం చేస్తాడు? జీవో పాస్ అయిందంటే అది ప్రతికూల పరిస్థితి, అది అనుకూలం కాదు, అవకాశం ఉండదు. ఇక ఆ క్షణం నుండి జీవో వచ్చిన ఆ క్షణం నుంచి ఇక ప్రార్థన చేయడం కుదరదండి. అయితే దానియేలు ఏం చేస్తాడు చూడండి. కాగా రాజు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నా సరే, అతను తన ఇంటికి వెళ్ళి హల్లెలూయా అది విన్నా సరే, దాని గురించి అర్థమైనా సరే, అతను తన గృహానికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు చేతులెత్తి తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. సంతకము చేయబడిందని తెలిసినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేస్తాడండి. ఒక మరణం రాబోతుందని తెలిసినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేస్తాడండి. ఇదిగో ప్రతికూల పరిస్థితుల్లో వధువు ప్రార్థిస్తుంది. అన్నీ బాగున్నప్పుడు వచ్చే పాటలు కాదండి, అన్ని బాగా నడుస్తున్నప్పుడు చేసే భక్తి కాదండి,
అన్ని దూరం అయిపోతున్నప్పుడు చేసేదే నిజమైన భక్తి. మనకి ప్రియమైనంత ఒక్కొక్కటి మన నుంచి విడిచి వెళ్ళిపోతున్నప్పుడే నిజమైన భక్తి బయటకు వస్తుంది. నిజమైన భక్తులు బయటకు వస్తారు. హల్లెలూయా. సంగమా, నిలబడే సమయం ఇదేనయ్యా. దేవుని పిల్లలారా, నిలబడే సమయం ఇదేనమ్మా. ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేసే వధువు ఇప్పుడు రావాలి. చూడండి, ఒక వ్యక్తి సంతోషిస్తున్నాను అన్నాడు, నేను దేవుని ఎందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. ఎప్పుడు తెలుసండి? అంజూరపు చెట్లు పోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, కాలంలో పశువులు లేకపోయినా, చేలో పైరు పండకపోయినా, ఈ సమయంలో నేను నా దేవుని యందు ఆనందిస్తాను. హల్లెలూయా. ఎప్పుడయ్యా సంతోషం, ఎప్పుడయ్యా ఆనందం? ప్రతికూల పరిస్థితుల్లో వధువు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఓ చూడండి, ప్రార్థన అనేది అన్ని బాగున్నప్పుడు చేయడం కాదు, అన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడే ప్రార్థన చేయాలి. బైబిల్ అలా ఎవరైనా చేశారా? చాలా మంది చేశారు. చాలా మంది తమ జీవితంలో దేవుని పిల్లలారా అలాంటి పరిస్థితుల్లో నిలబడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడ్డారు వాళ్ళు. కొద్దిగా మనం చెప్పుకుందాం. వర్తమానంలోంచి కూడా కొన్ని కోర్సు మీకు నేను ఇస్తాను దేవుని పిల్లలారా. ఇదిగో చూడండి, బైబిల్లో యాయీరు ఏమైంది చెప్పండి? తన కుమార్తె రోగి అయ్యింది. ఒక రోజు ఏమైంది? చనిపోయింది కూడా. చనిపోయింది. బైబిల్లో మీరు చదువుకోండి, చనిపోయింది ఆమె. యాయీరు ఎవరు? ఒక సమాజ మందిరపు అధికారి. అందరూ ఏడవడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఇతను ఏడవడం మానేసి యేసు దగ్గరికి తన తోవ ప్రవక్త అంటాడు, ఇబ్బంది తరుణంలో యేసునొద్దకు నీ దారి తీయమంటాడు. ఆ వర్తమానంలో ఒక వర్తమానం, యాయీరు రహస్య విశ్వాసం లేదా యాయీరు కుమార్తెను లేపుట అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, ఇబ్బంది తరుణంలో యేసునొద్దకు నీ దారి తీయి. హల్లెలూయా. అందరూ ఏడవడానికి ప్రయత్నం చేస్తే ఇతను యేసు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి ఆ టైంలో యేసు దగ్గరికి ఏంటి? ఒక పెట్టెను సిద్ధపరచాలి. మరి వచ్చిన వాళ్ళందరినీ చూసి మరి సానుభూతి చూపిస్తుంటే ఏడవాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతను తన టోపీ వేసుకొని పెట్టుకున్నాడంట. ఆ తర్వాత ఏం చేశాడంట? యాజక వస్త్రం ధరించాడంట, బయలుదేరుతాడంట. అక్కడ డాక్టర్ ఏం చేశాడంటే ఆమెకు చేయవలసిన పరీక్షలు ఏం చేశాడు, వైద్యం అంతా చేశాడు. మరి మందు అంతా కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి తన యొక్క కాజోడు బయటికి తీసి అన్నాడంట, మరి ఎలాంటి మాట చెప్పవలసి వస్తుంది, అందుకని చాలా బాధపడుతున్నాను. ఇదిగో నీ కుమార్తె చనిపోయింది అన్నాడు. గొల్లుమని ఏడుస్తున్నాడు. ప్రతికూల పరిస్థితి. అయితే ఇతను ఏం చేస్తాడు? బయలుదేరుతా ఉన్నాడు. అందరూ ఇప్పుడు మరి ఏంటి యాయీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ముందు తన భార్యను పిలిచాడంటే, భార్యను పిలిచాడు. అని మనం పెంచుకున్నటువంటి ప్రియమైన కుమార్తె చనిపోయింది. మన కుమార్తె మరి బలహీనమైపోయింది, చనిపోయింది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? మరి గుండె అవిసెలాగా ఏడవడం కంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఒక నిర్ణయం తీసుకుంటానమ్మా. ఏంటయ్యా అంటే, నేను నజరేయుడైన యేసుని మన ఇంటికి ఆహ్వానిస్తాను. హల్లెలూయా. నజరేయుడైన యేసుని మన ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పాడంట. అప్పుడు మరి మళ్ళా చెప్తాడంట, ఇలా యేసుని ఆహ్వానిస్తున్నందుకు సన్హెద్రిన్ సభ నన్ను వెలివేస్తుందన్నాడు. యోధ మతములు అనేక మంది నన్ను వెలివేస్తారు, నన్ను పక్కకు జరిపేస్తారు, ఆ యొక్క పదవి నుంచి తప్పిస్తారు. మరి ఏం చేద్దాం? మనకి ఏర్పాటు చేసినటువంటి మరి ఆ ఇల్లు కూడా మనకు ఉండదు, ఒక చెట్టు కింద ఉండవలసి ఉంటుంది అని అడిగాడు. చెప్పాడు అంటారు వాడు. అప్పుడు ఆయన భార్య ఏమందంటే, ఇదిగో నేను వివాహంలో నీతో ప్రమాణం చేశాను, నేను హల్లెలూయా, వ్యాధైనా బాధైనా కష్టమైనా నీతోనే ఉంటానని నేను ఒక ప్రమాణం చేశాను. ఆ చెట్టు కింద నీతో కాపురం చేయవలసి వచ్చినా, అక్కడే నివసించవలసిన పరిస్థితి వచ్చినా నేను అక్కడే ఉంటాను. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది, యేసుని తీసుకురా ఇంటికి. ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థించే ఒక సహోదరుడు దేవునికి మొర్ర పెట్టడానికి వెళుతున్నటువంటి ఒక సహోదరుడు. అతడు వెళుతున్నప్పుడు చాలా నిందలు వచ్చినాయి, చాలా మరి పరిస్థితులు వచ్చినాయి. ఒక సమయం ఏమొచ్చిందంటే, ఆ బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయిందని కూడా చెప్పారండి. వెళ్ళదు, ఇక ఆయన శ్రమ పెట్టొద్దు. ఆయన వెళ్తున్నంట సహోదరి కనపడిందంట. ఎవరో సహోదరి? రక్తస్రావం గల స్త్రీ. ప్రవక్త వర్తమానం చదువుకోండి మీరు. రక్తస్రావం గల స్త్రీ కనపడిందంట. మేడం గారు ప్రైజ్ గాడ్ బ్లెస్ యు అన్నాడు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మీరు
రోగి కదా, హాస్పిటల్కి వెళ్తున్నారా? ఆల్రెడీ నేను పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఆమేన్. ఆల్రెడీ నేను స్వస్థపడ్డాను, ఆమేన్. నేను ఎప్పుడైతే ఆయన తాకానో ఆమేన్. నా యొక్క రోగం బాగైపోయింది, ఆమేన్. ఇంకా విశ్వాసం మెరుగుపడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఇలాంటి కష్టకాలంలో యేసు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన మానలేదు, హల్లెలూయా. ఏది లెక్క చేయలేదు, వెళ్ళాడు, యేసుని తీసుకొచ్చాడు ఇంటికి. దేవుని పిల్ల, ఇదిగో ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయడం దేవుని పిల్ల మానొద్దు. ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేయాలంట? మానక ప్రార్థించాలి. ఆమేన్. ఒక మాట మనం చదువుకుందాం, చూడు. మొదటి తెస్సలోని పత్రిక 1:2. విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అవును మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘం కొరకు, ఎన్నికలో ఉన్న వధువు కొరకు మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, మానక ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లారా, అక్కడ అనుకూలమైన పరిస్థితి ఏమీ లేదండి. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడో, అగ్నిస్తంభం ఎప్పుడైతే దర్శించిందో అతను వ్యత్యాసంగా మారిపోయాడు. అతను వెళ్ళాడు, సేవ చేయడం మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా కొరడా దెబ్బలండి, ఎక్కడ చూసినా అతనికి మరి రాజస్వాగతం లేదండి. ఆకలి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను తిన్నాను. మరి ఎక్కువగా చలితోను, దిగంబరత్వంతోను, కపట సహోదరులతోను, ఆపదలోను, సముద్ర ఆపదలోను, ఇన్ని రకాల ఇబ్బందులతో ఉన్నాను. అయినప్పటికీ కూడా మీ విషయంలో మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందుకే స్థిరమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన దేవుని ప్రేమ నుంచి వేరు చేసేది ఏంటి చెప్పండి? ఓ రోజు చేస్తే ఇంకో రోజు చెయ్యమ్మా. బాబా ప్రార్థనకు రాలేదా అని అన్నాం అనుకోండి, కొడుకు రేపు వచ్చిందండి ఆ రోజు, అందుకే ప్రార్థన రాలేదు. తెల్లవారుజామున ఎందుకు ప్రార్థన చేయలేదు? జ్వరం, అందుకే ప్రార్థన చేయలేదు. జ్వరం వస్తే ప్రార్థన చేయడం మానేస్తావా? ఆ రోజు భోజనం లేకపోతే ప్రార్థన మానేస్తావా? ఆ రోజు ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు దేవునికి మొరపెట్టడం మానేస్తావా? లేదు లేదు, ఎల్లప్పుడూ మానక నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. కొద్దిగా మనం ముందుకు వెళ్దాం దేవుని పిల్ల. మరొక మాట, కొలస్సీ పత్రిక 1:9 వచ్చింది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవలనని ఆనందంతో కూడిన అమ్మో ఎన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్పలేని అన్ని కూడా. అవును, కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని తేజోవాసుల యొక్క పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు మగుట్లకు అబ్బా ఒక మాట కాదండి. ఇదంతా ఏంటంటే పరిపూర్ణంగా యేసుక్రీస్తు పోలికలకు రావాలని సంఘం మీ నిమిత్తం నేను మానక ప్రార్థన చేస్తానని చెప్తున్నాను. వీళ్ళందరికీ బైబిల్లో భక్తులందరికీ కూడా మనం ఫోటోలు కనుక వాళ్ళ ఫోటోలు పెట్టాలంటే నీట్గా ముఖం, ఒక చక్కటి వస్త్రము, చేతిలో ఏదో గ్రంథం ఉన్నట్టు అని మనం చిత్రాలు వేస్తాం కానండి. వాళ్ళు అలా లేరండి.
వారు ఖాళీ గడుపులతో బ్రతికారండి. ఓ ఇల్లు వాకులన్నీ త్యజించారండి దేవుని పిల్లలారా. ఆస్తులు సమకూర్చుకోకుండా దేవుని పిల్లలారా అన్ని విడిచిపెట్టుకుని ఓ మరి మాసిని గడ్డాలతో ఉండి ఓ మరి సరైన బట్టలు లేక సరైన వసతులు లేక ఓ కొన్నిసార్లు అడవుల్లో బ్రతికారు, అరణ్యంలో బ్రతికారు దేవుని పిల్లలారా. ఎక్కడెక్కడ ఏది దొరికితే తిని వాళ్ళు భక్తి చేసుకుంటూ వెళ్ళారు. ఫోటోల కొరకు అందంగా చిత్రాలు వేస్తున్నాము కానీ అలా వారి జీవితం లేదు. ప్రార్థన చేయడానికి అనుకూలత ఏమీ లేదు దేవుని పిల్లలారా. ఈరోజు మనం ప్రార్థన చేయడానికి, మనం భక్తి చేయడానికి అన్నీ కావాలి. అన్నీ ఉంటేనే భక్తి చేస్తాం. ఆ రోజు టిఫిన్ చేయలేదు అనుకోండి, నాకు సరైన టిఫిన్ లేదు, ప్రార్థన చేయండి. నాకు సరైన టైంకి భోజనం లేదు, ప్రార్థన చేయండి. నా చేతిలో డబ్బులు లేవు, ప్రార్థన చేయండి. ఇంకేం ప్రార్థన అయ్యే బాబు, ఇంకేం ప్రార్థన అంటే బాబు, ఇంత కష్టాలు వచ్చేస్తున్నాయి నా జీవితానికి, నేను ప్రార్థన చేయలేదు. లేదు, ప్రతికూల పరిస్థితుల్లోనే ఈ వధువు మానక ప్రార్థన చేస్తాం. ఒక ఎపిఎస్సి పత్రిక చూద్దాం. ఎపిఎస్సి పత్రిక 1:16 కొంత రెఫరెన్స్ ఇచ్చేసి నేను కొన్ని కోడ్స్ చెప్పి ఆ తర్వాత నేను ముగించేస్తాను. ఎపిఎస్సి 1:16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేతలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనను అవును నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులు ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అవును ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి అవును విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అవును మీరు తెలుసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకున్న యందు అవును మీకు జ్ఞానమును ప్రత్యక్షంగా మనసు అనుగ్రహించినట్లు అవును నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. ఒక్కొక్క మాట చాలా గోల్డెన్ నగెట్స్. ఒక వ్యక్తిని సంపూర్ణ క్రీస్తు రూపంలో చూడాలండి. ఒక వ్యక్తి ప్రార్థన ఎలాంటి పరిస్థితుల్లో చలి కొన్నిసార్లు సిగ్గుపడిపోయాడు అంటే పౌలు, ఎందుకంటే బట్టలు దిగబడతాడు. ఒక అంగి కొన్ని మాత్రమే, ఆ ప్రయాణానికి కావాల్సిన డబ్బులు మాత్రమే. ఈ రోజు అలాంటి భక్తి చేయాలంటే మనం బాబో గుడ్ బై బాబోయ్ సంఘాలకు మేము వెళ్ళాం బాబోయ్ చాలా కష్టమైపోతుంది. పాస్టర్ గారు సంఘానికి రావాలి చాలా కష్టమైపోతుంది పాస్టర్ గారు. అన్ని అనుకూలంగా ఉంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఓ మరి బ్యాంక్ బ్యాలెన్స్లు, మరి అన్ని బాగుంటే ఆరోగ్యం బాగుంటే భక్తి చేస్తాం. కాదండి. పౌలు యొక్క రెండు కళ్ళు జబ్బు కళ్ళు అయిపోయాయండి. ఇంకా అతనికి భయంకరంగా కడుపు సంబంధమైనటువంటి అంటే ఉదర సంబంధమైనటువంటి రోగం ఉందంట. అతను చాలా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మానక ప్రార్థన చేస్తాడు సంఘం గురించి. ఈరోజు మీ సంగతి ఏంటి? ఓ రోజు ప్రార్థన ఉంటే ఒక రోజు ప్రార్థన ఉండట్లేదా? ఒక గంట ప్రార్థన ఉంటే ఇంకో గంట ప్రార్థన ఉండట్లేదా? సంగమా, ఈ యొక్క వర్తమానంలో చాలా మంది ప్రార్థన అన్న సంగతి మర్చిపోయారు. కానీ ఈ సంఘము ప్రార్థించే సంఘంగా ఉండాలని కోరుకున్నాను. గంటల తరబడి ప్రార్థించే సంఘంగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. ఉపవాసాల నుండి ప్రార్థించే సంఘంగా ఉండాలని ఆశపడుతున్నాను. రాత్రులు మీ మంచాలు ఖాళీగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆశపడతా ఉన్నాను. ఓ మరి భార్య భర్త పేటలు అందరూ ఓ ఒంటరిగా ఓ మరి కలిసి ప్రార్థన చేసే ఒక అనుభవం రావాలని ఆశపడతా ఉన్నాను. భక్తులు ఏం చేస్తారు తెలుసండి? ఉదయం పని ఉంది కదా నిద్రపో అని అంటే అతడు అంటాడు తమరాము కొంచెంసేపు ప్రార్థన చేసి మరి కొద్దిసేపు నేను ప్రార్థన చేసి వస్తాను. లేదండి చాలా ఆలస్యమైపోయింది, ఇప్పటికే నిద్రపోవయ్యా బాబు, నీకు ఆరోగ్యం బాగుంటలేదు, అతను బ్రతిమాలంట అని కొద్దిసేపు ప్రార్థన చేసి వస్తాను. ఎంత ఆశ అండి! అతనికి ఏమైనా అనుకూలంగా ఉందా? తెల్లవారితే మరి వీపు నిండా గాయాలు, నెత్తి నిండా బరువు, చాలా పెద్ద పని చేయాలి అమ్మరాము. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి అప్పుడు వెళ్తాడంట పనికి. అలాంటి ఆత్మ మన సంఘాన్ని పట్టుకోవాలని ఆశపడతాం. అలాంటి నిజమైన దేవుని పరిశుద్ధాత్మ మన సంఘంలోనికి వచ్చును గాక. హల్లెలూయా. మాట్లాడే సంఘంగా కాదు, నాకు మౌనం అయిపోయి ప్రార్థనలోకి వెళ్ళిపోయి సంఘంగా ఉండాలని ఆశపడతాం. కొన్ని విషయాలకి మౌనం అయిపోయి నీ జ్ఞానము, నీకు తెలిసిన తెలివితేటలు, ఇవన్నీ ఇప్పుడు వాటితో చేసిన ప్రయత్నాలను పక్కన పెట్టి మౌనంగా మోకాళ్ళేసి గదిలోకి వెళ్ళి దేవునికి ఓ దివారాత్రులు మొర్ర పెడితే అద్భుతాలు చూస్తామని నేను ఆశపడతాను. ప్రార్థన చేయండి అమ్మా, మాటలు తగ్గించండి, ప్రార్థన పెంచండి. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు
కొన్ని రెఫరెన్స్లు మీకు ఇవ్వాలి కదా. 20:31. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగలు కన్నీరు విడుచుచు ప్రతి మనుషులకి మానక అంటే దాని ముందు ఏంటంటే కన్నీరు విడుచుచు ఏంటది ప్రార్థన బుద్ధి చెప్పుచు మెలుగుగా ఉండండి. ప్రియమంతులారా 3 సంవత్సరాల పాటు ప్రతిరోజు కన్నీళ్ళు విడవడం. అతను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసండి. గొప్ప వ్యక్తి అండి. అతను ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తి అండి. ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక పెద్ద సంఘానికి బిషప్ అండి అతను ధర్మశాస్త్రాన్ని భయంకరంగా మొత్తం అంతా కూడా దాని కంఠాపదంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి అండి. పాత నిబంధనలో మోషే ఎలాంటి వాడు, కొత్త నిబంధనలో పౌలు ఎలాంటి వాడు అండి. అంత జ్ఞానండి. అవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం కన్నీరుగా వస్తున్నాడంట. దేవుని బిడ్డల కోసం కన్నీరుగా వస్తున్నాడంట. చుట్టూ మరణం వచ్చేసి అతన్ని పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఏ విషయంలో దొరుకుతాడు ఇతన్ని అక్కడ పండిందామని అలాంటి పరిస్థితుల్లో కూడా అతను ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీ సంగతి ఏంటి? ఈరోజు హాయిగా చల్లగా ఏ ప్రార్థన లేకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వాక్యం 2 గంటలు ఎలాగ విని ఆమె చెప్తావో, రాత్రి మరి శరీరానికి నిద్ర మరి ఇన్ని గంటలు కావాలని ఎలాగైతే ఆలోచిస్తావో మరి ప్రార్థన కూడా కొన్ని గంటలు అక్కడ వద్దా? ఈ బాడీ ఎన్ని గంటలు నిద్రపోవచ్చు? మినిమం 6 అవర్స్, 8 అవర్స్ అయితే చాలా బాగుంటుంది. నిజమేనా? మరి బాడీకి అంత నిద్ర లేకపోతే ఇది స్టైల్ అయిపోయి బలహీనమైపోయి రకరకాల వ్యాధులకు గురైపోతే గుండెపోట్లు వస్తాయని చెప్తున్నప్పుడు మరి లోపల ఉన్న మనిషికి తగినంత ప్రార్థన లేకపోతే ఆత్మ సంబంధమైన గుండెపోటు ఆయా మనిషికి రాదా? ఆత్మ సంబంధమైన మరణాలకు వెళ్ళిపోతాయి. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయండి. చెల్లండి బాబు, అయ్యి బాబు దొప్పటికప్పు నేను ప్రార్థనలో కూర్చుంటాను. మాకు కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇల్లు కట్టుకున్నాం కానీ అనుకూలంగా లేవు, చేసుకోలేదు. నేను ప్రార్థనలో ఉంటే ఎందుకంటే అందరికీ 80 అడుగులు ఉంటాం మేము ఇంట్లో, ఒక తలుపు తీస్తారు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మరి ఎండాకాలం ఆ ఫ్యాన్ కింద కూర్చున్నా గాలి తాగదు. చలికాలం ఎక్కడో చిన్న కన్నం ఉంటుంది, అందులోంచి చల్లగాలి వచ్చేస్తాం. అసలు అలా తలుపు తెరవగానే భయంకరంగా ఐసు ముద్దలెట్టినట్టు ఉంటుంది మా ఇంట్లో. అయినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తాను నేను. రాత్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పిల్లారా గ్యాస్ ఫామ్ అయిపోయి నిద్ర లేక, ఎందుకంటే జీవితంలో సాధించవలసింది ఏదన్నా ఉంటుంది, కొంత చేయలేకపోయాము, చాలా టైం వేస్ట్ చేశాను, ఇక ఈ కొద్ది సమయం ప్రార్థన చేయాలని నేను ఒక ప్రేరణ కలిగి ఉన్నాను దేవుని పిల్ల. హల్లెలూయా. మరి ప్రజలు అనుకోవచ్చు చాలా మంది ఏం సాధించావు నువ్వు, ఎన్ని ఆత్మలు వచ్చేసి ఎంత సమయం కట్టేసావు. నాకు ఆ విమర్శలు పట్టించుకుని ఆ యొక్క ఖాళీ నాకు తిరగలేదు. ఓకే, నేను కొన్ని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నేను మరి దేవుని ఆత్మ ద్వారా ప్రారంభంలో నడవకపోయిన కారణాన్ని బట్టి నువ్వు కొన్ని ఫెయిల్యూర్స్ అనిపించవచ్చు. ఇవన్నీ సరి చేసుకోవాలంటే నేను ప్రార్థనా గదిలో ఎక్కువ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరో విమర్శిస్తారన్న విమర్శలకి కృంగిపోయే పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మరి ఒక్కోసారి ఎండ, మరి ఫ్యాన్ ఆగిపోయిందా, దోమలు చుట్టుముట్టేస్తాయండి, అవి కొడతానే ఉంటే ప్రార్థన చేస్తానే ఉంటాను. భయంకరంగా చెమట పడతానే ఉంటుంది, ప్రార్థన చేస్తాను ఉంటాను. భయంకరంగా చలి వస్తానే ఉంటుంది, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థించాలి. వదువు. హల్లెలూయా. మరొక మాట చదువుకోండి. ఇర్మియా గ్రంథం 14:17. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన కార్యం నొంది ఉన్నది, దివారాత్రం మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. దేవారాత్రులు. ఎందుకంటే ప్రజలు నశించిపోతున్నారని, ప్రజలకు గాయమైందని, కుటుంబానికి గాయమైందని, సమస్యల్లో ఉన్నామని ఇప్పుడు ఏం చేస్తుంది? వధువు మానక కన్నీరు కారుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది.
మా ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయండి, మానక ప్రార్థన చేయండి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు ఆ రోజే నువ్వు ఉంటే, నువ్వు నిజమేగా దేవుడు అయితే, గ్యాస్ బండ్ అయిపోయింది, మా ఆయన వచ్చి లోపల గ్యాస్ బండ ఫిల్ అయిపోవాలంతే. ఉన్న గ్యాస్ బండ కూడా ఎలాగదు, అలాగే చెప్పండి. నువ్వే కనుక నిజమైన దేవుడు అయితే, మా బ్యాంకులో ఇంత అమౌంట్ కావాలి దేవా ఏంటి అని కూడా కనుక అప్పటికప్పుడు ఏంటి చడామడా కొన్ని ప్రార్థనలు కొన్ని మాట్లాడేస్తారు. దేవా గొంతు పగలగొట్టుకుంటారు, దేవా అన్నదే దేవా అని. నీకు అర్థమైందండి? దేవా తండ్రి స్తోత్రం అనేటప్పటికి గట్టిగా మాట్లాడేటప్పటికి గొంతు ఏమవుతుంది, పీసుకు గొంతు అవుతుంది అనమాట. అదేంటి దోళ్ళలాగా వెళ్తారు చూడండి, అలాగనమాట. ఏంటి కష్టం వచ్చింది కనుక, కొంత మంట తగిలింది కనుక బాబా దేవా కాదు, ప్రతి క్షణము ప్రతిరోజు మానక ప్రార్థన చేయాలి. కొంతమందికి ఒళ్ళు ఆరిందనుకోండి, లేడి పిల్లలు అయిపోయి పరిగెట్టేస్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడే దేవుడు, కష్టం వచ్చినప్పుడే కన్నీరు, కష్టం వచ్చినప్పుడే ముసుగు. మిగతా టైంలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కష్టంలోనే మారిపడతారు. కాదు, నీకు ఒత్తిడున్నా, కష్టమున్నా, నష్టమున్నా మానక దివారాత్రులు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. కొన్ని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు మానక ప్రార్థన చేయి సహోదరుడా. చదువు వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 109:4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టారు. అయితే నేను మానక ప్రార్థన చేస్తాను. ప్రజలందరూ పగబట్టినప్పుడు ఏం చేయాలంట? ఆకలి ఉన్నప్పుడు ఏం చేయాలంట? రోగాలు ఉన్నప్పుడు ఏం చేయాలంట? అప్పులు అయిపోయినప్పుడు ఏం చేయాలంట? ఫలా వండుకున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు అంటే ఫలా వండినా లేకపోయినా దేవుడి స్తోత్రం కలుగు గాక. నీకు కష్టమైన నష్టమైన నువ్వేం చేయాలంటే మానక ప్రార్థన చేయాలి. భక్తుడి మీద పగబట్టేశారంటే ఏకంగా మా పంపంటే ఏటో కానీ చాలా మందికి లోకువైపోయాం మేము అని ఇదిలోకి వెళ్ళి ఎవడరా మా మీద కొత్త దమ్ముంటే రండిరా, అది కాదు. ప్రభువా సహాయం చేయ తండ్రి, ఏంటి నాయన ఇంతగా ప్రేమిస్తుంటే ఇలాగైపోతున్నాయి ప్రభువా, సరిహద్దుల్లో నెమ్మది దయచే ప్రభువా. మొరపెట్టాలి దేవునికి. ఆసనంలో నిన్ను చూసి ఉమ్ములు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఆ ఈది శిబరా ఇంటికి వచ్చేసాడు నేను కాబా. అప్పుడు కనుక ఏమన్నా మొదలెడితే 4 పీకుతారేమో, ఇంటికి వచ్చేసారు ఆయన రెచ్చగొట్టి. మీకు అర్థమైందండి? ఎలారా అదేమందో చూడు, ఏమంది ఊరుకో. అలా కాదు, ఏమందో తెలుసా, పలానా మాట ఉంది, ఎందుకన్నావాగా కేకలో బొబ్బలో మా బొబ్బ అంటే ఏటో ఇలాగా మరి అందరు నోళ్ళలోనే ఉన్నాం మేము అని అలాంటి కేకలు కాదు. నీ మీద పగబట్టినప్పుడు నువ్వు ప్రార్థనలోకి నువ్వు వాళ్ళ మీద పగబట్టకు. నీ మీద శత్రువులు పగబట్టమంటే ఇంటి చుట్టూడు కాదు, పాతాళంలో ఉన్న దెయ్యాలు పగబట్టినాయి. సమస్య ఈరోజు సమస్య లేని ఇల్లు ఏది చెప్పండి? ఒక హాస్పిటల్ ఉందంట, రోజుకి 2,000 మంది చూపించుకుంటారంట. అలాంటి ఎన్ని లక్షల ఆసుపత్రులు ఉన్నాయి చెప్పండి? ఏ విభాగంలో కూడా ఆ రకమైన తెగులు లేదండి. నిజమా కాదండి? అసలు మనకి కొన్ని మాత్రమే తెలుసు. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పటికి నాకు కొంతకాలం క్రితం తెలిసిందంటే వెరికోస్ వెయిన్స్ అంటే, అంతదాకా వెరికోస్ వెయిన్స్ ఏంటి అనుకునేవాడిని నేను. ఈ కాళ్ళ మీద అయ్యేంటి నరాలు పోయి దురదలు వచ్చేస్తా ఉంటాయి, వెరికోస్ వెయిన్స్ అంట. నాకు రకరకాల చర్మ వ్యాధులు, అంతు చెక్కినటువంటి కంతులు, అంతు చెక్కినటువంటి వ్యాధులు. నాలుగు కొత్తది, ఒకసారి కన్ను కొత్తది, చెవు కొత్తది, ముక్కు కొత్తది. శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా ఈ పాతాలను దెయ్యాలన్నీ కూడా ఏం చేస్తుంటే ఇబ్బంది పెట్టేస్తాయి. శత్రువు మన మీద పగబట్టాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేయాలి? నువ్వు మానక ప్రార్థన చేయాలి. మానక ప్రతిరోజు షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నాం. మానకుండా ప్రార్థన చేయమంటే మానక ప్రతిరోజు టెస్టులు చేయించుకుని రావాలి. ఈసీజీ బాగుందా లేదా, గుండె పనితీరు ఎలా ఉంది, అన్ని టెస్ట్లో కలిపి 250 అనగానే టోటల్ బాడీ చెకప్ చేయించేసుకుంటాం. అవునా కదా? ఎందుకు? ప్రతిరోజు మానకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే
అయ్యో 200 వచ్చేసింది బీపీ, బాబోయ్ ఏమైపోతుంది బాబు. మానక బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, మానక షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, మానక ప్రతి ఉదయం గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, మానక నువ్వు వాడే ప్రతి మందు వాడాలి. మరి ప్రార్థన ఒక రోజు మానేసినా పర్లేదు. మొన్న వారం నేను ప్రార్థన చేయలేకపోయాను, గొలుసు ప్రార్థన నేను చేయలేదు. గుండెకి సంబంధించిన మరి మందులు వాడకపోతే, గ్యాస్ట్రిక్ సంబంధించిన మందులు వాడకపోతే ఏ ఇబ్బంది జరగట్లేదా? మరి నీ యొక్క ఆత్మ ఏమవుతుంది మరి ప్రార్థన చేయకపోతే? శత్రువు నీ మీద పగబట్టినప్పుడు, సమస్యల వలయంలో చిక్కుపోయినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఎలాగా? మానక. గ్యాప్ ఇవ్వద్దు దయచేసి. ఉదయం చేయి, మధ్యాహ్నం చేయి, సాయంకాలం చేయి. నీకు అవకాశం ఉంటే మోకాళ్ళ మీద ఉండు, లేవద్దు మోకాళ్ళ మీద నుంచి. బిడ్డలు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లో కూర్చుని నీ యొక్క ప్రియమైన స్నేహితుడు ఎవరో సెల్ ఫోన్, నీ ప్రియమైన స్నేహితుడు సెల్ ఫోన్, నీ ప్రియమైన స్నేహితుడు సెల్ ఫోన్ ఎక్కడున్నాడో? నీ పక్కనే ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పిలిచినా అందుబాటులో అనుకూలంగా ఉండే స్నేహితుడు ఎవరంటే సెల్ ఫోన్. వాడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పోతాం అవన్నీ చూసుకుని నవ్వుకుంటా ఆనందపడిపోతుంటా దేవుడు దుఃఖపడతా. జాగ్రత్త, సంవత్సరాలు అలాగే ఉండిపోతాయి. నువ్వేం చేయాలి? నీ భర్త బయటికి వెళ్తున్నప్పుడు, నీ బిడ్డల బయటికి వెళ్తున్నప్పుడు, అలాగే పురుషుగా నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు చక్కగా మానక ప్రార్థన చేయి. అలాంటి క్రైస్తవ్యము ఎప్పుడు వస్తుంది అని ఆశపడతాను. నేను ఎక్కువగా దీనిపైనే గురిపెట్టి బోధిస్తున్నాను. ప్రార్థించండి. అలాగని మరి ప్రార్థించండి ఉత్తినే ఏ బయలుపాటు లేకుండా ఉత్తినే చేతులు గాల్లోకి ఎలాడేసి కేకలెట్టేసి ఏదో 2 మాటలు వాళ్ళకి వినబడిపోయేలాగా, ఆ ఇంటి పక్క దానికి నేను ప్రార్థన చేస్తున్నాను అర్థమయ్యేలాగా దేవా నీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అనేటప్పటికి ప్రార్థన చేసుకుంటున్నారేమో. ఆ తర్వాత వాళ్ళు చూసినారని విన్నారని తెలిసిన తర్వాత తెలిసిపోయి మామూలుగా టిఫిన్ చేయాలి. అలాంటి దొంగ ప్రార్థనలో వద్దు. మానక ప్రార్థన చేయి. ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు కొన్ని రెఫరెన్స్లు చేసిన తర్వాత నేను చెప్తాను ఏం చెప్తాను. అదే కీర్తన గ్రంథంలో 21:2 అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి నువ్వు మానక ప్రార్థన చేస్తేనంట దేవుడు మానకుండా వింటాడు. నీ గ్యాప్ వస్తే మాట్లాడండి. మీ బంధువులు చుట్టాలు ఉంటారు, రోజు యా సెల్లే యా బుల్లే అని మాట్లాడుకుంటారు. ఒక రోజు నువ్వు ఏం చేస్తావంటే మీ సెల్లు కనపడగానే ఇలా పక్కెట్టుకుంటావు. ఏంటి అక్క ఇలా పక్కెట్టుకుందని ఏం చేస్తావు చెప్పు? నువ్వు కూడా పక్కెట్టుకుంటావు. అలాగా మీ మాటలు ఏమవుతాయి చెప్పండి? దూరం అయిపోతాయేమో. అవి ఎక్కడ దాకా వస్తాయి? పెళ్ళిళ్ళు దాకా వస్తాయి. నాతో మాట్లాడుతుందని చెప్పడానికి నాతో మాట్లాడుతున్నాడా? ఏమో ఆ రోజు ఉప్మా పట్టుకెళ్ళి ప్రేమతో చెల్లే తిను అందాలన్నప్పటికీ పక్కెళ్ళిపోయింది. బంధాలే ఇలా దూరం అయిపోతుంటే చెప్పండి. కొన్నిసార్లు మరి అలా ఫోన్ చేసుకోపోతుంటే గ్యాప్ వచ్చేస్తుంది రాదా? కొన్నిసార్లు బంధువుల్ని మనం పలకరించకపోతే గ్యాప్ వస్తుంది రాదా? వాళ్ళు అంటారు నేను ఫోన్ చేసేవేటి, నేను ఏ పొద్దు చేసేవేటి. గ్యాప్లు వచ్చినప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి. సరే, నేను భౌతిక సంబంధమైనటువంటి కుటుంబాల్లో గ్యాప్ల కొరకు నేను మాట్లాడట్లేదు, కానీ నువ్వు మానకుండా దేవునికి ప్రార్థన చేయకపోతే గ్యాప్ రాదా? మరి సంవత్సరానికి వచ్చి తండ్రి యేసయ్యా దేవా ఒక ఉపవాస కోటి ఏర్పాటు చేసుకుంటాను తండ్రి, ఇదిగో నా భర్తను మార్చు దేవా, నా బిడ్డలు మార్చు నాయన, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి. అప్పుడు ఆయన అంటాడు ఎవరమ్మా నువ్వా అని తెలుసు. నువ్వు మీ ఇంట్లో ప్రతిరోజు టీవీ ఆడుతుందా? ప్రతిరోజు మొబైల్ దగ్గర కూర్చుంటావా? ప్రతిరోజు నీ పనులు చూసుకుంటావా? సంవత్సరానికి ఒకసారి చేస్తావా ప్రార్థన? నాకు దగ్గరికి వచ్చి మొదలు పెడతావా? నువ్వెవరో నాకు అర్థమవుతలేదమ్మా. అప్పుడప్పుడు మా ఇంటికి పెళ్లి కార్డులు అట్టుకుని వస్తూ ఉంటారు. ఎవరండి మీరు అడుగుతాను. మేము మీకు తెలీదా? మీ తాతోళ్ళు ఆ రోజు నుంచి మాకు బంధుత్వం రా. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడూ రాలేదు కాబట్టి నాకు తెలియదు. దూర బంధువులు అలాగా బంధుత్వం దూరం అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చారు, ఎవరో మనకు వెళ్దాం. అలాగే దేవుని దగ్గరికి నువ్వు అప్పుడప్పుడు వెళ్తుంటే దేవుడు నీకు తెగ ప్రార్థనకి ఆలకించేసి ఎక్కడ చెప్పండి. వారానికి కనీసం 2 గంటలు ప్రార్థన చేసేవాడు ఉంటారండి. రోజు ఎక్కడ? అన్నిటికీ సమయం. ఉదయం లేవగానే ఒక సమయం కాలకృత్యాలకి,
బ్రేక్ఫాస్ట్కి, భోజనానికి, నీ యొక్క వర్క్కి, అన్నీ కూడా అన్నిటికి సమయాన్ని పెట్టుకుంటావు. ప్రార్థన చేయడానికి మాత్రం సమయం తీసుకోవడం, సమయం పెట్టుకోవడం. ఏంటిది? నశించిపోతున్నాం. దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు. దేవుడు దూరం అయిపోతాడు. జాగ్రత్త. సంవత్సరానికో 10 సంవత్సరాలకో, లేకపోతే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, అయ్యా బాబు ప్రార్థన చేయండి, మీ పాస్టర్ గారు చేత ప్రార్థన చేయండి, అయ్యో మా కోసం ప్రార్థన చేయండి. అలాగే అందరే పాస్టర్లకి చెప్పేసి ప్రార్థన చేసేయండి అంటే వాళ్ళందరూ చిన్న ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు నీకు ఏదో చేసేస్తాడు అనుకో. వ్యక్తిగతంగా నువ్వు ఎవరు ఆయన తెలుసా? నువ్వు ప్రార్థన చేయొద్దా? నువ్వు మానక ప్రార్థన చేస్తే దేవుడు మానకుండా నీ మనం ఆరంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు దూరంగా ఉంది, దేవుడు నీతోనే ఉంటాడు. అయితే కొంతమంది చేసే పని ఏంటో తెలుసు అంటే, ఒక మాట చెప్పండి. 44:5 వారు ఆలకింపబోయి అన్య దేవతలకు ధూపార్తలు చేయడం మానకపోయింది. వాళ్ళు మానకుండా చేసింది ఏంటో తెలుసండి? అన్య దేవతలను ఆరాధన చేయడం. బాబోయ్, మేము అన్ని దేవతలను ఆరాధన చేయడం పెట్టి లేదు. అన్ని దేవతలు అంటే నువ్వు గుళ్ళో ఉన్న బొమ్మలు అనుకోకు. నీకు చాలా బొమ్మలు ఉంటాయి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, మరి రూపంలో ఎన్నో బొమ్మలు నువ్వు ఆరాధన చేస్తావు. కనుక ఇప్పుడు వారు పాపాన్ని మానకుండా చేస్తున్నారు. అది దాని అర్థం. మానక ప్రార్థన చేయి, మానక దేవుడు జవాబిస్తాడు. సంఘానికి అర్థం ఉందా? మానకుండా ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు దేవుడు నీతో వస్తాడు. ప్రతి చల్లపూట దేవుడు ఏం చేసాడు చెప్పండి? ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా లేదా? వాళ్ళకి గ్యాప్ వచ్చిన తర్వాత కదా దేవుడు కూడా గ్యాప్ వచ్చింది. వారు ఎప్పుడైతే దేవునితో మాట్లాడటం మానేశారో అప్పుడు వారి గ్యాప్ వచ్చింది. కానీ ప్రతి చల్లపూట వారి దగ్గరికి వచ్చి దేవుడు సహవాసం చేసేవాడు. ప్రతి రాత్రి, ప్రతి పగలు మీ ఇంటికి వచ్చి దేవుడు సహవాసం చేయొద్దా? దేవుడు ఎలా వస్తాడు? ఆత్మ రూపిలో దేవుడు మీ గృహంలో ఉంటాడు. రండి, ప్రార్థన చేయండి. మీ పిల్లలు ప్రార్థన నేర్పించండి. మీరు ప్రార్థన చేయండి. భర్తతో చెప్పు, భార్యతో చెప్పు, ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థన చేయాలరా. చిన్నపిల్లలకి మరి బైబిల్ కొని ఉండే, మీ యవనస్తులకి బైబిల్ కొని ఉండే, వారు మీతో పాటు ఆ యొక్క మీ ప్రార్థనా గదిలో మోకరించేలా ప్రేరేపించండి. లేదండి బాబు, ఎందుకు ఎంటాడు? నువ్వు వింటే కదా మాట. మా ఊళ్ళు ప్రార్థన చేయట్లేదండి పాస్టర్ గారు, కుటుంబ ప్రార్థన లేదు, సండే స్కూల్ లేదు, దేనికి వెళ్ళరు, అసలు వాళ్ళ బైబిల్ తీయమంటే కొంతమంది ఇళ్లలో ఇలాగా అయిపోయి వారు సంఘానికి వెళ్తారు, వారు క్రైస్తవులు, వాళ్ళ ఇంటి నిండా యేసులో ఫోటోలు ఉంటాయి. ఆయనంత మాత్రం చేత ఫోటోల్లో దేవుడు లేడు. దేవుడు ఎప్పుడు వస్తాడంటే నువ్వు ప్రార్థించడం ద్వారా నీ గృహంలోకి వస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వినడానికి నీ గృహంలోకి వస్తాడు. అప్పుడే ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రార్థన ద్వారా వచ్చే ఇప్పుడు ఆశీర్వాదాలు ఏంటో కొంచెం చూద్దాం. మానక మాత్రం నువ్వు తప్పులు చేస్తే, మానక బలహీనతలు కలిగి ఉంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అయితే మానక ప్రార్థన చేస్తే జరిగే కార్యం ఏంటో కొంచెం చూద్దాం. ఇప్పుడు వర్తమానం చదువుతాం. అవిశ్వాసముల నుండి వేరొకటి దేవుని వాక్యం పిలుచుతున్నది. 64వ సంవత్సరం 01/2 69వ పేర. నమ్మిక మాత్రం ఉంచు. అమ్మా, నీ నమ్మికను అణిచేయకు. నమ్మికతో ఎలాగో చెప్పు. ప్రభువైన యేసు నీ వస్త్రాన్ని తాకినిమ్ము. సామాన్యంగా ప్రార్థించు. మానక ప్రార్థించు. ప్రతి వారు ఉన్న చోటనే ఉండి ప్రార్థించండి మరియు నమ్మండి. ప్రార్థన వరుసకి పిలుస్తున్నప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాట ఇది. సంగమా, నీ యొక్క విశ్వాసాన్ని అణిచేయకు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మానక ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసండి? మన వరుసల మధ్యలో దేవుడు నడుచుకుంటాడు. మానక ప్రార్థించే వారి యొక్క మరి ప్రార్థన గదిలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రార్థనా స్థలాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మన వరుసల మధ్యలో నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? విశ్వాసముతో ఆయన వస్త్రాన్ని తాగుతావు. దేవుడు నడంటారా? ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యలో ఉంటానని చెప్పాడా? అయితే మన మధ్యలో ఉన్నాడు. ఎవరైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నము మీరు రోగులుగా ఉంటే మీరు ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఆయన తాగండి. ఎక్కడున్నాడు దేవుడు? పాస్టర్ గారు ఆయన చెప్పాడు,
ఎవరైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో అక్కడ ఉంటానని చెప్పాడు. ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. యేసు ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ ప్రభువులోకి వచ్చాడని నమ్ముతున్నాను. మానక ప్రార్థన చేయి. మానక ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీకు ఎలాంటి రోగమైనా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి శోధనైనా ఆయన వస్త్రం చేయగలుగుతావు. విశ్వాసంతో ఆయన ఉన్నాడు అనే నమ్మకంతో, నీ మోకాళ్ళ అనుభవంతో ఆయన తాగు. హల్లెలూయా. విశ్వాసానికి దూరం లేదన్నాడు ప్రవక్త. విశ్వాసానికి ఏమి లేదన్నాడు? దూరం లేదు. పరలోక పరిమాణం మన పక్కనే ఉంది. పరలోక సింహాసనం ఇక్కడే ఉంది. ఆయన పాదాలు ఇక్కడే ఉన్నాయి. నువ్వు ఆయన పాదాలు ముట్టుకోదేవు. ఎక్కడున్నాయి పాదాలు అంటే నువ్వు మోకరించిన లేకపోతే నువ్వు ప్రార్థిస్తున్న స్థలంలోనే ఆయన పాదాలు ఉన్నాయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారు వారి మధ్యలో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నాడు ఆయన. విశ్వాసంతో తాకండి. ప్రార్థన జవాబు రెడీ ఉన్నాడు ఆయన. మానక ప్రార్థన చేయి, మానక వింటాడు ఆయన. ఎలాంటి పరిస్థితి? ప్రతికూల పరిస్థితి, కన్నీటితో దుఃఖంతో ఆయన వేడుకో. మరొక మాట చదువుతాను, చూడండి, చదవండి. ఒక పేరు ప్రసవ నొప్పులు. 65 సంవత్సరం 01/24 11వ పేర మధ్యలోంచి చదవండి. దీనిని మనము చేయముందుగా మరలా మన తలలో ఉంచెదము. మీకు తెలుసు మనం ఎంతో పాడవచ్చును. పాడవచ్చు పాటలోకి. మన గొంతు పోయే వరకు అరవచ్చు. మరియు మనం పాడేది అరిచినది తక్కువ సమయం కావచ్చు. క్షమించండి, తప్పు సమయం కావచ్చు. కానీ మనం ఎన్నడూ క్రమము తప్పనిది ఇక్కడ ఒకటి ఉంది. అది మనము ప్రార్థించుట. నీ పాటలో తప్పు ఉండొచ్చు, నీ అరుపులో తప్పు ఉండొచ్చు, నీ ప్రార్థనలో తప్పు లేదు. సంశయించక అంటే అనుమానం లేకుండా అందరూ ప్రతి చోట చేతులెత్తి మానక ప్రార్థించవలని నేను కోరుచున్నాను. ఆ ప్రవక్త ఆత్మ ఇక్కడ ఉన్నది. ఆ ప్రవక్తతో ఉన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. సంశయించక అనుమానం లేకుండా ఈ కూటానికి మీరు పిలువబడ్డారు కనుక దేవుని పిల్లారా, ఎలాంటి సమస్యలతో వచ్చినా మానక ప్రార్థన చేయండి. భర్త నీ మాట వినట్లేదా? లేకపోతే నీ యవ్వన కుమారుడు నీ మాట వినట్లేదా? నీ కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ఒక మానవుడి ద్వారా ఏమి జరగదు. దేవుని కుమారుడా, మానవుడి ద్వారా ఏమి జరగదు. మానక ప్రార్థించే నీ ప్రార్థన వల్లే జరుగుతుంది. సంశయం ఉంచొద్దు, అనుమానం లేదు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఈ వర్షాల మధ్యలోనే సంచరిస్తున్నాడు. ఇలాగేనండి పెంతెకొస్తు పండుగ దినాన ఒక మేడ గదిలో కొంతమంది ఇలాగే కూడుకున్నారు. వాళ్ళు ఎవరో చదువుకున్నవారా? వాళ్ళు ఎవరో గొప్పవారా? అక్కడ పెద్ద పెద్ద కూటాలు జరిగినాయా? పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఇలాగే మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క పైనుంచి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అద్భుతాలు జరగలేదా? ఆ దేవుడికి లేడా? మానక ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మానక ప్రార్థన చేసినప్పుడు జరిగే ఒక అద్భుతం చెప్తాను. ఇప్పుడు వర్తమానం యొక్క పేరు ప్రవచనము ద్వారా స్పష్టపరచబడిన సంగతులు. 65 సంవత్సరం 1-2-06 6వ పేర. నేడు మనం వింత సంగతులు చూస్తున్నాము. ఒక వింత సంగతి చూస్తున్నాం అన్నాడు. గతసారి నేనిచ్చట గుడారపు కూటమిలో పాల్గొన్నాను. ప్రార్థన వరుసలు పెట్టి కూటాలు పెట్టేవాడు ప్రవక్త గారు. జనాలు వచ్చేవారు, వారి అవసరతల నిమిత్తం వచ్చేవారు. గుడారపు కూటములు పెట్టి అన్నాను నేను. గత రాత్రి దాని గురించి చెప్పిన జ్ఞాపకం నాకు ఉంది. ఒక జంట చనిపోయిన బిడ్డను తీసుకొచ్చింది. ఎవరిని తీసుకొచ్చారంట? బాగున్న బిడ్డను కాదంట, ఒక చనిపోయిన బిడ్డను ఒక యవ్వన జంట తీసుకొచ్చారు. దేవుని పిల్ల, మన కాలంలో జరిగింది ఇది. ఆ దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు తన కార్యం చేస్తాడు. మానక ప్రార్థన చేస్తే. ఒక జంట ఒక చనిపోయిన బిడ్డను తీసుకొచ్చారు. వారు పగలు రాత్రి కారు నడుపుకుని వచ్చిరి. వింటున్నారా? ఒక పగలు ఒక రాత్రి అంటే ఇంచుమించుగా ఒక ఎక్కడ పాండిచేరి అంత దూరం నుంచి రావాలి. ఒక పగలు రాత్రి వారు కారు నడుపుకుని వచ్చారు.
చిన్న బిడ్డను చేతుల్లో ఎత్తుకొని ఆ చిన్న బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ఆ తల్లి విచారంగా కూర్చున్నది. ఆ తల్లి విచారంగా కూర్చుంది. నాకు తెలిసినంత వరకు ఆమె ఇక్కడే కూర్చుని ఉండును. ఓ ఈ కూటమిలో ఎక్కడో కూర్చుంది అంటున్నాడు ఆయన. నన్ను కారు ఎద్దుకు రమ్మని ఆ భర్త అడిగాడు. అతడే నేను ఆ చిన్న బిడ్డను బయటకు తీసి పట్టుకున్నాను. అక్కడే ఆ చిన్న బిడ్డను తీసుకుని పట్టుకున్నాను. చనిపోయి చల్లగా బిగుసుకుపోయింది ఆ చిన్న బిడ్డ. నేను ప్రార్థించగా దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన బిడ్డకు ప్రార్థించగా ఆ బిడ్డకు వేడి తగిలింది. హల్లెలూయా. వింటున్నారా? ప్రభు స్వస్థపరచు, ప్రభు బాగు చేయి, అవలేదు వెళ్ళిపోతాను కాదు. నేను మానక ప్రార్థన చేశాను. మానకుండా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడా? మానకుండా ప్రార్థన చేస్తే మృతులు సజీవులుగా లేపుతాడా? మృతులు సజీవులుగా లేపిన దేవుడికి అప్పులు ఎంతయ్యా? మృతులు సజీవులుగా లేపిన దేవుడికి వ్యాధి ఎంతండి? మృతులు సజీవులుగా లేపిన దేవుడికి నీ భర్తను మార్చడం ఎంత? నీకు మోకాళ్ళు వంగట్లేదు, నీకు సరైన కాపరు లేడు, సరైన వర్తమానం లేదు, సరైనటువంటి సంఘం లేదు, ఏదో నామకార్థం కానీ వెళ్తా ఉంటావు అంతే. అలాగే నీకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అలా వెళ్తా ఉంటావు అంతే. నీకు ఏ ఒత్తిడి తగల సంఘానికి వెళ్తావు అంతే. పక్కన ఉంది కదండి వెళ్తాను తప్పదండి పాస్టర్ గారు. కాదు నేను దర్శించే ఒక స్థలం ఉంది, నీతో మాట్లాడే ఒక వర్తమానం ఉంది. కనుక ఆ చనిపోయిన బిడ్డను మరి ప్రార్థన చేయమని చేతికి ఇచ్చినప్పుడు ఆ బిడ్డకు ప్రార్థించగా వేడి తగిలింది. మానక ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా మానక చేసిన ప్రార్థనకు బిడ్డ కదులుతా ఉంది. మానక ప్రార్థన చేస్తున్నటువంటి నీ ప్రార్థనకు నీ సమస్య కదలాలి. నమ్ముతున్నారా? ఎందుకు వచ్చారు ఇక్కడ పోవడానికి? మానకుండా నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నీ సమస్య కదులుతుంది. ఒకవేళ మరలా నువ్వు చూడకపోయినా, మరలా నా సంఘం నువ్వు రాకపోయినా, మరలా మా కూటాలకు నువ్వు రాకపోయినా, ఎక్కడో ఒక చోట నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. మానక ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఇప్పుడే నీ సమస్య కదలడం మొదలు పెడుతుంది, నీ వ్యాధి కదలడం మొదలు పెడుతుంది, ప్రతి సమస్య పారిపోతుంది. మానక ప్రార్థన చేయి. విసుగు చెందకో. ఎందుకు విసుగు చెందుతో? జరగట్లేదు, అవ్వట్లేదు. ఏంటి శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు చెప్పండి? మా దేవుడు రక్షించినా మంచిదే, రక్షించకపోయినా మంచిదే. మేము మాత్రం ఆరాధన మానం, అంతా మా మేలుకే, ఆరాధన చేసుకే, పాటలు వరకే. నిజమేనా? కానీ కొద్ది మంది మాత్రం భక్తి అలాగే చేస్తారు. దేవుడు మానం చేయడం మానం. ఏం జరిగినా పర్వాలేదు అంతే. మానక ప్రార్థన చేస్తుంది. కదులుతుంది ఇప్పుడు బాడీ. ఒక డెడ్ బాడీ కదిలితే దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితం ఎందుకు కదలదు అన్నాడు? నీ యొక్క సమస్య ఎందుకు కదలదు అన్నాడు? నీ గృహం ఎందుకు కదలదు? మాట వినని కుమారుడు ఎందుకు కదలడు? మాట వినని భర్త ఎందుకు కదలడు? హల్లెలూయా. మొండితనముగా ఉన్నటువంటి నీ సమస్యలు ఎందుకు కదలవు? నువ్వు మానక ప్రార్థన చేయడం మొదలుపెట్టు. హల్లెలూయా. మోకాళ్ళకి పని చెప్పు. మోకాళ్ళు రంగు మారిని దెయ్యం యొక్క ముఖం కూడా మారిపోతుంది. నీ మోకాళ్ళు రంగు మారితే దెయ్యం యొక్క ముఖం కూడా ఇంకా బ్లాక్ అయిపోతుంది. వాడి ముఖం మాడిపోద్ది. ఇదిగో నీ మోకాళ్ళకి పని చెప్పు, పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాడు. మరి దేవుడు ఏం చేస్తాడు? నీ ఇంటికి స్వస్థతను పంపిస్తాడు, నీ ఇంటికి ఆరోగ్యాన్ని పంపిస్తాడు, నీ సమస్యలను తొలగిస్తాడు. ఇదంతా ప్రార్థన ద్వారా జరిగే కార్యాలు, విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు. మానక నేను ప్రార్థన చేశాను. ఆ బిడ్డ కదులుచు ఏడవసాగింది. బిడ్డ కదులుతూ ఏడవసాగింది. నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఇలాగే ఒక సహోదరుడు నమ్మింది భక్తు గారు. ఇంకో సహోదరుడు ఇప్పుడు మాట్లాడుకున్నారంట. ఏం ఆడుకున్నారు? వాక్యం ఆడుకున్నారు. ఇదిగో నేను ఆఫ్రికా వెళ్ళాను, 7 ట్రక్కులు నిండా మరి కుంటివారు, బలహీనులు, చక్రాల కుర్చీలు వచ్చిన వారు అందరూ కూడా బాగుపడిపోయి 7 ట్రక్కుల నిండా ఆ యొక్క చేతికారులో మరి చక్రాల కుర్చీలన్నీ ఊరేగించారు అని చెప్తున్నాడంట. ఆ అడుగులో నేను పలికితే కలుగులు కాక పలికితే సృష్టించబడింది. ప్రవక్తగా చెప్తుంటే ఒక ఆవిడ జరుగుతుంది ఏంటి? చచ్చిపోయినాడు బతుకుతారు ఏంటి?
ఇప్పుడు దేవుడు చేస్తారేంటి? ఏళ్ళలో బైబిల్ గుడికి వెళ్తారు కానీ నమ్మకం ఉండదు. అలాగనుకుంటే ఏం జరుగుతుందా? కానీ ఒక ఆవిడంట ఆయనకి ఆహార పదార్థాలు సిద్ధపరుస్తూ త్వరలో ఊర్జించడానికి రెడీగా ఉండి మరి లోపల నుంచి నడుచుకుంటా వచ్చి, పాస్టర్ గారు నువ్వేదైతే చెప్తున్నావో అది సత్యము తప్పేమి కాదు. అదే దేవుడు ఎక్కడ ఉన్నాడు, అలాంటి ప్రజలు ఎక్కడ ఉందరు కాక. నువ్వు చెప్పేది నిజమో, నువ్వు చెప్పేది సత్యమో అని నమ్మగలవు. ఆమె ఎప్పుడైతే నమ్మిందో దేవుడాత్మ సేవకుడి మీదకి వచ్చేసింది. వచ్చేసి అంటాడు దేవుడు అతనిలో ఉండి, నీకేం కావాలో కోరుకోతాయి, నువ్వేం కావాలో అడుగు, నువ్వు ఇంకా ఏమి ప్రార్థన చేయక్కర్లేదు, పలుకు, ఇక్కడ జరిగిపోతావు. డబ్బులు కావాలా, ఇల్లు కావాలా, ఏం కావాలో అడుగు. అప్పుడు అడుగంటే దేవుడు ప్రవక్త గారు అడుగుతూ అవి ఏం కావాలని అడిగితే అప్పుడు ఏమంటుందంట, డబ్బులు వద్దాయి, నాకు ఆస్తులు మాట ఇంట్లేదు, నాకు ఇంత కొడుకులు ఉన్నారు, ముందుతరంగా తయారైపోయారు, సెల్ ఫోన్కి బానిస అయిపోయారు అనుకుందాం. కొద్దిసేపు ఇష్టానుసారంగా బతుకుతున్నారు, అలవాట్లు వచ్చేస్తున్నాయి, మాట వింటలేదు. వారు మారు మనసు పొందితే చాలు. ప్రభుని యేసుక్రీస్తునామములో నీ బిడ్డలకి ఇస్తున్నానన్నాడు. అక్కడే ఎటకారాలు ఆడుతూ నవ్వుతూ పోటాల్లో కూర్చోలేనటి సంఘానికి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు కుమారులు ఏడ్చుకుంటూ తల్లి ఒడిలో పడి, అమ్మా మమ్మల్ని క్షమించు, మా బాప్తిస్మం కావాలని స్పాట్లో మారు మనసు పొందారు. అది మాత్రమే కాదండి, చక్రాల కుర్చీలో నడక లేకుండా ఎప్పటి నుంచో కుంటితనంతో ఉన్నటువంటి ఒక సహోదరుడు ప్రభుని యేసుక్రీస్తునామములో, సోదరి నువ్వు లేచి నడువు, అందరి వల్ల నువ్వు ఆ బంతిని తన్ను అని చెప్పినప్పుడు అసలు పోలియో ద్వారా ఎందువల్ల ఆ కాలు ఒకటి ఏలబడతా ఉన్నటువంటి ఆ కాలు బలం పొందుకుని, నమ్ముతున్నారండి, శక్తిని పొందుకుని ఓ కాలు ఊని నేలపైన నడిచి ఆ బంతిని తన్ని అందరి దగ్గర కూడా ఓ మరి దేవుడు పిల్లలు ఓ మరి సంతోషంగా తిరిగింది ఆ యొక్క సహోదరి. ఆ దేవుడి యొక్క లేడా మానక 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 ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది, చనిపోయిన బిడ్డ కదలడం ప్రారంభించింది. చదువు ఆ బిడ్డను తిరిగి తల్లికి అప్పగించారు. ఆమె బిడ్డను ఎత్తుకొని ఇంటికి వెళ్ళినది. ఆ బిడ్డని ఎత్తుకొని ఇంటికి వెళ్ళి నాకు తెలిసినంత వరకు వారు క్రైస్తవులే కాదు. అసలు క్రైస్తవులే కాదంటారు. ఒక అన్యులు వచ్చి చెప్పండి, దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్మితే కార్యాలు చేస్తారని విశ్వాసం ఉంచారు. ఈరోజు క్రైస్తవులు నమ్మట్లేదు. అద్భుతాలు జరిగే దినాలు అయిపోయి ఆశ్చర్యం జరగదు, దేవుడు ఇంకేం చేస్తాడు అని బెంగ పెట్టుకుని ఏడుతారు, గొడవ పెట్టుకుంటారు. ఇంట్లో ఏమవుతుంది చెప్పండి, సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, ఆ సెల్ ఫోన్ బదులు కూడా వేస్తారా, అవి బదులు కూడా వేస్తారు. కొన్నిసార్లు గోడలకే తన బొరలు వేసుకుని 4 ఉతుకులు అయిపోయిన దబ్బుడిపులు వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి బయటకు వెళ్ళిపోతారు. ఏమని 4 కేకలు వేసి ఈవిడ ఏడుతో కూర్చుంటుంది. వాళ్ళ అమ్మకో నాన్నకో ఫోన్ చేసి, నాన్న నేను ఇప్పుడు ఉండలేదు, నరకంలో ఉన్నట్టు ఉండరా బాబా, వస్తావా రావా, నన్ను తీసుకెళ్తావా, మీ అల్లుడు గారు చాలా భయంకరంగా హింస పెట్టేస్తున్నాడు. ఈ బాధలన్నీ పడేవద్దు క్రైస్తవులారా, ప్రార్థన చేయడం క్రైస్తవులు కాని ఒక అన్యులు ఒక చంటి బిడ్డను ఓ మరి సజీవంగా తీసుకెళ్లారు. ఈ కూటానికి వచ్చిన మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకెళ్ళండి, ఆనందం తీసుకెళ్ళండి, సంతోషం తీసుకెళ్ళండి. ఈ గృహంతో చేరి వచ్చిన ప్రజలతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మానక ప్రార్థన చేయి, సమస్యలన్నీ కదిలి వెళ్తాయి. ఓ మరణ పరిస్థితి, అక్కడ కదలని పరిస్థితి కదలికి ఏర్పడుతుంది. నీ జీవితంలో ఆశీర్వాదాలు కదలడం మొదలు పెడతాయి, అన్ని కదలికలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి నీ ఆశీర్వాదాలన్నీ కదలిక స్టార్ట్. మానక ప్రార్థించడం ద్వారా ఓ మరి ఆశీర్వాదాలకి కదలిక, సమస్యలు కూడా కదిలిపోవాలి, ఆశీర్వాదాలు కదిలి నీ గృహంలో గంతులు వేయాలి. మన మూలవాక్యంలో చదవండి. ఆ మనుషులు దీన్ని చూసి రాజు సమకూడి వచ్చి, రాజు స్థిరపతి ఏ శాసనం తీర్మానం కానీ ఇతను ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు చేస్తుంటే చూసారు, పట్టేసుకున్నారు, ఇంకా రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నారు. ఏం చేశాడని బ్రాందీ షాపుల దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకోవడం మానేశారండి, వ్యభిచారం చేసిన వాళ్ళు పట్టుకోవడం మానేశారండి, గంజాయి అమ్మి వాళ్ళు పట్టుకోవడం మానేశారండి, కుంభకోణాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం మానేశాడు. ఈ దేశం కాకపోతే ఇంకో దేశం పారిపోతాడు. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు పట్టుకోవడం మానేసి ప్రార్థన చేసిన వాళ్ళు పట్టుకున్నారు. ఈరోజు చట్టాలన్నీ దేశం లేకపోతే ఇంకా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఇది ఎడారి మతం అంట. ఇది ఏ మతం అంట?
ఎడారి మతం. యేసుబాబు కంట కట్టుబట్టలు అంట. వాళ్ళ దేవుడికి పట్టుబట్టలు ఉన్నాయంటే మన దేవుడికి పట్టుబట్టలే ఉన్నాయంట, బట్టలు లేవు. తెలియని మాటలు చూసారండి. కానీ ఎలాగైనా సరే క్రైస్తవ్యాన్ని భారతదేశంలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితి. ప్రార్థన చేసినట్టు పట్టుకుంటారా? అయితే దేవుడు ఊరుకుంటాడా? దానియేలు మాత్రం ఏం చేసుకుంటే చేసుకుంటారా, ప్రతికూల పరిస్థితిలో నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. అంత రాజు ఆజ్ఞేయగా వంటోతులను దానిని పట్టుకుని పోయి సింహంలో పడదోసింది. అయ్యి బాబు, ప్రార్థన చేసినందుకు ఎవరిదైనా అన్యాయంగా ఎక్కొట్టాడా, ఐపీ పెట్టాడా? చెప్పండి. ఏం చేసినందుకు? ప్రార్థన చేసినందుకు పట్టుకెళ్ళిపోయి సింహాల భూమిలో పడేస్తాడు. లేకపోతే సింహాల గుహలో పడేస్తాడు. పడదలోయగా పడదలోయ. నీవు అనుదినము తప్పక సేవించు మీ దేవుడిని రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజుకి పాపం ఎంతైనా ఉంది. దర్యావేశాలుగా అర్థం ఏంటంటే విచారణకర్త, విచారించేవాడు, సంగతులు విచారించేవాడు. ఇతను చాలా ప్రయత్నం చేశాడు ఇతను విడిపించడానికి. కానీ ఒక చట్టం ఉంది కనుక, మాదిరి పార్శికుల రాజ్యంలో ఒక చట్టాన్ని చేసినప్పుడు ఒక ముద్ర ఉన్నప్పుడు దాన్ని ఎవరు రద్దుపరచరు కనుక, ఇదిగో నా శాసనం బట్టి కాదు కానీ పరలోక దేవుడే నిన్ను బాగు చేయించు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కొట్టెట్టుకోను. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తాం, కొట్టెట్టుకో, ఆపరేషన్ అంటాడు. అప్పుడు బొట్టెట్టుకోలేని నేను చూసి, అమ్మా నువ్వు దేవుడు అనుకున్నావా? ఇలాంటి వ్యాధికి నీ దేవుడిని బాగు. ఎందుకంటే నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సంతకం పెట్టాలి. ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదని డాక్టర్కి మనం ఇష్టపూర్వకంగా సంతకం పెట్టాలి. అప్పుడు డాక్టర్ ఏమంటారు తెలుసండి, నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను బాగుంది. మరి ఈ రాజు కూడా అన్నాడు, నా వల్ల ఏమీ కదయ్యా, నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావో ఆ దేవుడే నిన్ను విడిపించుడు గాక. దాని సింహాలలోకి దానియేలు చాలా హ్యాపీగా. మొక్కలు ఎక్కడన్నా తగ్గాడా? ఒక ముందా ఏడుతున్నాడా? అమ్మా బాబోయ్ చచ్చిపోతున్నాడు బాబోయ్, ఇంకా సింహాల భూమిలో పడేసి ఒక గంట ముందే ఊపిరి విడిచిపెట్టేసి గుండెపోటు వచ్చి చచ్చిపోలేదు. సింహాలైతే ఏంటి మనకే? ఏదైనా మనంలో ఆదాం సింహాల మధ్యలో లేడా? మరలా అలాంటి ఒక దేవుని కుమారుడు సింహాల మధ్యలోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ ముఖద్వారం వేసి, ఎందుకంత బాధ? సింహాల భూమిలోకి వెళ్తాం మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుందా? అక్కడికే వీళ్ళకే నమ్మకం లేదు. ఇక అర్థమైందండి. సింహాల భూమిలో పడేస్తే రాయి ఒడ్డు పెట్టకపోతే మళ్ళీ వచ్చేస్తాడేమో డౌట్. యేసుప్రభు చనిపోయాడు లేదా? చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఒక పెద్ద బండరాయి పెట్టి రోమన్ ముద్ర వేశారు లేదా? ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? 3 దినాల తర్వాత నేను పైకి వేసుకుంటాను. అంత పని చేస్తాడు భయం వేసి రాయి అడ్డు పెట్టారు. రాళ్ళు ముద్రలో సింహాలో దేవుని పిల్లల్ని ఆపగలవా? కష్టాలు ఆపగలవా? ఈ సేవ ఆపేయాలని దెయ్యం ప్రయత్నం చేసాడు. ప్రతిసారి ఏదో రకమైన ఇబ్బంది, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను కొన్నిసార్లు. అంతా మరి శూన్యంగా ఉంటుంది. నేనేమి కదలను, నమ్మకం నాకు ఉంది. నా దేవుడు ఎలా నడిపించాడు నాకు తెలుసు. మరి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా ముట్టడి వేస్తాడు దెయ్యం. నాకు అర్థమైపోతుంది. వాడు ఎంత ముట్టడి వేసినా దెయ్యమని లొంగనని నేను అలాగే నిలబడతాను దేవుని పిల్లలు. కానీ ఇప్పుడు వాళ్ళకే నమ్మకం లేదేంటి? దానియేలు లోపలికి వెళ్తే ఉంటాడని. అప్పుడు పెద్ద బండరాయిని అడ్డు వేసేసారు. మూసిరి దానియేలు గురించి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రని అతని అధికారులు ముద్ర వేసి దాన్ని ముద్రించింది. విన్నారా? మళ్ళీ తీర్మానం మారిపోతుందేమని చెప్పేసి దాన్ని ముద్రించి అవసరమైతే దానికి అంటించి, ఇది గవర్నమెంట్ వారి స్థలం, ఎవరు దీంట్లోకి ప్రవేశించరాదని అక్కడక్కడ ఎర్ర జెండాలు ఏదో పెట్టి పెడతారు కదా, అలాగే బోర్డు పెట్టారండి. జరిగిందంటే ఇది స్టోరీ అంతాను రియల్ స్టోరీనా? అలాంటి సమయంలో దేవుని కుమారుడు నిలబడ్డా? సింహాల భూమిలో పక్కన పెట్టండి, ఊపిరాడక చచ్చిపోతాడు. ఫస్ట్ సింహాలు తినడం పక్కన పెట్టండి, ఊపిరాడక చనిపోతాడు. కానీ ప్లేస్ మారిందంటే అతనికి ప్రార్థన మాత్రం మారలేదు. అదే ప్రార్థన, అదే మోకాళ్ళు, అదే అద్భుతాలు దేవుని. హల్లెలూయా. ఏ మాత్రము కూడా మరి మొఖం చిన్నపోలేదు, మాడిపోలేదు, ఏడుపు లేదు. ఇంకా వీళ్ళకే డౌట్, ఎలాగైనా సరే వీడు ప్రార్థన చేయించేస్తుందంటావా, వీడు చచ్చిపోతే పేడ ఎగడైపోద్దని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ జరుగుతున్న కార్యం చూడండి. అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఉపవాసం ఉండి, వింటున్నారా? రాజు చేత ఉపవాసం పెట్టించాడు దేవుడు.
ఒకరి ప్రార్థన ఎంత అద్భుతాలు చేస్తుందో చూడండి. ఆమేన్. మానక ఎంత కష్టమున్నా ఎంత ఇబ్బంది ఉన్నా దినానికి ఉదయము మధ్యాహ్నము రాత్రి ప్రార్థన చేస్తాడు. మానక ప్రార్థన చేస్తాడు దానియేలు. ఇలా ప్రార్థన చేస్తుంటే ఇతని కొరకు ఎవరో ఉపవాసం ఉండాలా? విచారణకర్తే ఉపవాసం ఉంటున్నాడు. ఆ రాత్రి భోజనం చేయలేదు, ఆ రాత్రి పానం తాగలేదు, ఆ రాత్రి అంతా మరి అతను కూడా మొర్ర పెడతానే ఉన్నాడు. హల్లెలూయా. నాట్య వాయిద్యములను జరగనీయలేదు. వింటున్నారా? సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు అన్నీ కట్టేశాడు. ఇప్పుడు మనకి ఎలాగైతే సెల్ ఫోన్లు ఎన్ని ఉండి ఇంటి నిండా పెద్ద తెర, సినిమాకి వెళ్తలేదు మన వాళ్ళు. ఎవరు వెళ్తున్నారమ్మా? ఈ రోజుల్లో థియేటర్లు ఎవరు వెళ్తారు? మూసేశారు. మా ఊరు థియేటర్కి నడిచి వెళ్ళిపోయి రూపాయి టికెట్కి ఆ ఎదురు కూర్చొని ఇలా చూసి థియేటర్లు మూసేశారు. ఎందుకో తెలుసండి, థియేటర్లు ఎక్కువ ఇంటికి వచ్చేసినాయి. మండలానికి పట్టణానికి కొన్ని థియేటర్లు ఉంటే ఈరోజు ఇంటికి 3-4 థియేటర్లు వచ్చాయి. ఎంతమంది ఎక్కువ పిల్లలు ఉంటే ఎంతమంది ఎక్కువ కాలేజీకి వెళ్తుంటే అందరికి ఒక సినిమా థియేటర్. అక్కడ వాడు కొనుక్కొచ్చినటువంటి ఆ రీల్ మాత్రమే ఎత్తారు. కొంతకాలం ఏమైంది, అది కట్ చేసి కేక్ లాగా టీవీ కింద పెట్టారు. కానీ ఇప్పుడు ఇంకా చిన్నదైపోయి జైలుకి వచ్చేసింది. అయిపోయింది ఒక మనసు, దానికి ఒక హ్యాండ్ బ్యాగ్, బైబిల్ ఎట్టుకెళ్తాం, నామోసు మొబైల్ ఎట్టుకెళ్తాం. ఎంత స్టైలో తిప్పుకుంటా వెళ్ళిపోయి మళ్ళీ బైక్ మీద ఉన్నా ఎక్కడున్నా నడుతా పడిపోతుందేమో ఇవి అనుకుంటాము కొన్నిసార్లు. ఓ తెగ మరి అప్పుడు ఆగి ఆ మెసేజ్ పెట్టడం ఒక రోజు లేట్ అయిపోతుంది అనుకుంటాం. అన్ని రకాల వసతులు. ఆడు ఒక రీల్ వేసి 3 ఆటలు 4 ఆటలు ఒక సినిమా వేసుకోడు ఒక హీరోని. కానీ ఎంతమంది హీరోలు కావాలో, ఎన్ని నాటకాలు కావాలో, ఎన్ని సీరియల్ కావాలో అవన్నీ ఎదురు చూడక్కర్ లేకుండా ఎప్పటికప్పుడు ఆన్ చేసుకుంటే సినిమాలో వచ్చేది కదా. ఎలాగైపోయింది ఎందుకు చెప్తాను ఇవన్నీ కూడా. నాట్య వాయిద్యాలు ఆపేశాడంట. ఒక రాత్రి మొబైల్ మోగకుండా బతకగలవా? కూడా చెప్తున్నాను. ఒకసారి టింగ్ అని శబ్దం అవుతుంది. నాకేదైనా మెసేజ్ వచ్చింది, ఆగు మెసేజ్ చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. రాత్రి ఎత్తుకడే మెసేజే. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇంకా రకరకాల యాప్లు. మొహం బాగోపోయినా అందంగా ఉన్నట్టుగా ఏ యాప్లు నిజమా కదా? పింపుల్స్ వచ్చేసినాయా, ముక్కు దూరంగా ఉంటుందా, అవన్నీ పోయేలాగా చక్కగా ఫేస్ని ఒక యాప్లో పెట్టుకుని ఆ ఫోటోని ఎక్కడ చూసుకున్నాను. మొదలాడదే కాదు ఎంత అయిపోయారు. నాట్య వాయిద్యాలు ఆపట్లేదు. ఓటమన్నా మానేస్తారు కానీ ఆ రోజు ఈరోజు ఒక సంఘంలో వద్దే మంచి సినిమా ఆయన తీసుకెళ్ళిపోతాడు సినిమాకి. మీ ఆయన సినిమా కాదు నరకం తీసుకుపోతాడు చెల్లె తల్లే. ఒక అన్య రాజు నాట్య వాద్యాలు మానేశాడు. ఒక క్రైస్తవుడా మానేవన్నీ కూడా. ఇది అంత ఎందుకు జరుగుతుంది తెలుసా? ఒక పరిశుద్ధుడు మానక ప్రార్థన చేసినాడు. నాట్య వాద్యాలు మానేసి అతను నిద్రపోలేదు. ఒక రాజు గారికి నిద్ర పట్టకుండా చేసింది దానియేలు ప్రార్థన. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు కలవరపడిపోయాను. సాధారణంగా ఏం చేయాలి తెలుసండి? ఒరే దానియేలు చచ్చిపోయి ఉంటాడు, అతని కోసం ఒక 5 నిమిషాలు 1 నిమిషము మరి మనం మౌనం పాటిద్దాము. ఇక ఈ దేశం అంతా కూడా అమర్ రహే బోట్లు పెడతాం, చనిపోయాడని పెడతాం, ఏదో చేద్దాం. మరి కొంచెం దాన్ని ఏమంటారు, సాడ్ మ్యూజిక్, విషాదమైన సంగీతం పెడతాము. తెల్లవారగానే అతడు చనిపోవడం. ప్రార్థనా బలం ఏంటో అన్యుడు తెలిసింది. అతడు చనిపోవడు. హల్లెలూయా. అతడు బాగవుతాడు, అతడు బాగానే ఉంటాడు. ఈ రాత్రి అంతా దానియేలు ఏం చేసి ఉంటాడు? అతను సింహాల బోన్లో మరి ఆన్లైన్ ప్రేయర్ పెట్టేసి ఉంటాడు. ఉపవాసంతో ఆన్లైన్ ప్రేయర్ పెట్టేసి ఉంటాడు. ఈ సింహాలన్నీ వరుసగా కూర్చొని, ఇక్కడ మీరు ఎలాగైతే కూర్చున్నారు, ఇక్కడ నేను ఎలాగైతే నుంచున్నాను అలాగే ఉన్నాడు. అతడు లోపల ఉద్యోగం కలిగి ఉన్నాడు. రాజు ఏం చేశాడు చెప్పండి, చదువునా? తెల్లవారుజామున వేగం లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయింది. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడైన దానియేలు. అతడు అసలు ఎవరికి సేవకుడు? ఆ దేశంలో రాజుకి సేవకుడు.
ఇతను ఏమని పిలవాలి? నా సేవకుడైన దానియేలు అని పిలవాలి. ఆమేన్. కానీ ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అతని ప్రార్థన ద్వారా, అతని యొక్క మానక చేసిన ప్రార్థన ద్వారా జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు. నిత్యము. హల్లెలూయా. నాకెంత పని చేస్తున్న దానియేలు, నా బంట్రోతు దానియేలు, నాకు పాదదాయకుల మరి అధిపతి దానియేలు, నాకు గిన్నెను అందించే దానియేలు, నాకు సలహాలు చెప్పే దానియేలు అని పిలవట్లేదండి. మా పితరులు లేకపోతే మేము కలలు కానీ మర్చిపోతే మాకు జవాబులు చెప్పే దానియేలు, మో చేతి కింద నీళ్లు తాగుతున్న దానియేలు, మా దగ్గర జీతం తీసుకున్న దానియేలు అంటలేదండి. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు. ఎలాంటి అద్భుతమైన సాక్ష్యం ఇక్కడ. అలాంటి అద్భుతమైన సాక్ష్యం నువ్వు కూడా పొందుకోవాలి. ఇదంతా ఎక్కడ? మానక ప్రార్థన చేయడం. దేశాన్ని కదిలించేస్తున్నాడు దేవుడు. ఓ మరి పరిస్థితులు కదిలించేస్తున్నాడు. అతను నిద్ర లేదు, ఉపవాసం ఉన్నాడు. ప్రార్థన చెప్పండి. ఇప్పుడు దానియేలు మానేశాడు అనుకోండి, దానియేలు గుహలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తున్నారు? రాజు చేస్తున్నాడు. రాజు చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తారు చెప్పండి? రాజు చేస్తున్నాడు. వాస్తవానికి రాత్రంతా నాట్యవాద్యాలు మానేసినందుకు, భోజనం మానేసినందుకు, ఉపవాసం ఉన్నందుకు రాజుగారిని కూడా ఎక్కడ పెట్టాలి? చట్ట ప్రకారంగా సింహాలమూలలో పడే. ఎందుకంటే అతను ఏమని పలికాడు? వెళ్ళే ముందు ఏమని పలికాడు? నువ్వు ఎవరినైతే సేవిస్తున్నావో ఆ దేవుడిని నిన్ను రక్షిస్తాడు. ఈ మాటకి కూడా ఇతను రాజు కూడా సింహాలమూలలో పడాలి. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. వాస్తవానికి మీరు గమనించండి, ఇక్కడ ప్రార్థన దానియేలు మానేశాడు కానీ రాజు ప్రారంభించాడు. అర్థమైంది మీకు? ప్రార్థన ఆపనివ్వలేదు దేవుడు. మానక ప్రార్థన జరుగుతూనే ఉంది. ఇతను దేవుడు అసలు 30 రోజుల్లోగా నీ దగ్గర తప్పి ఏ దేవుడి దగ్గర విచారించకూడదు. కానీ ఈ రోజు వచ్చేయమన్నాడు, మీ దేవుడే రక్షణ, మీ దేవుడే గొప్పవాడు అని రాత్రి అంతా ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండు, నాట్యవాద్యాలు మానేసి నిద్ర పట్టకుండా ఎదురు చూస్తున్నాడు. ఇది ఎవడైనా చూశాడంటే రాజుని సింహాలమూలలో పడాలి. ఎందుకంటే ఆ చట్ట ప్రకారం తప్పు చేస్తే ఎవరైనా జైలుకి వెళ్ళాలి. అలాగే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు అందరికీ రూలు వర్తిస్తారు. మరి ఇక్కడ రాజుగారు దేవుడు, ఆ దేవుడు అంటే ఎవరన్నా విన్నారనుకోండి ఏమనాలే? ఆ దేవుడి దగ్గర, నీ దగ్గర తప్పితే ఏ దేవుడి పేరు వచ్చినకూడదని చెప్పాను, నువ్వు ఎట్లా ఎత్తలే సింహాలమూలలో పడాలి. కానీ ప్రార్థన దేవుడు కొనసాగిస్తున్నాడు. వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. నా సేవకుడు కాదు, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు. నిత్యము నీవు సేవించున్న. అంటున్నారా? నిత్యం అంటే మానక. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో, ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేస్తున్నావో ఆ నీ దేవుడు, నీ దేవుడిని రక్షింపగలిగిన. ఇప్పుడు అసలు వాస్తవానికి 30 రోజులు దేవుడు ఎవరు? దర్యావేశు. ఎందుకంటే వాళ్ళ చట్ట ప్రకారంగా. కానీ ఏమన్నాడు చెప్పండి? నీ దేవుడు, నేను దేవుని కాదు, నేను నమ్మునిది దేవుడు కాదు. ఎంత అద్భుతంగా మాట్లాడి చెప్పండి. నువ్వేం చేస్తా తెలుసా? నీ పిల్లడు పాల్గొనుకో, తోడు తెచ్చి కట్టేస్తావు. నీ దేవుణ్ణి ఆ యొక్క తాళ్ళు అమ్మేవాడి దగ్గర అవమానపడతాను. కానీ వాడే వచ్చి నీ దేవుడు గొప్పడు అని చెప్పాలి. హల్లెలూయా. నీకు ఏది పడితే చేసేసి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఎవరైతే చేయమంటే చేసేసి, అన్నీ చేసిన తర్వాత దేవుని నామానికి అవమానం తీసుకొచ్చి చతికిలు పడే కంటే వాడే వచ్చి నువ్వు సేవిస్తున్న దేవుడిని రక్షించాడా, నీ దేవుడే గొప్పడు అని ముందు చెప్పాడు, తర్వాత చెప్తున్నాడు. నువ్వు సేవించిన దేవుడిని రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు శబ్దం వస్తుందా? ఇప్పుడు లోపల శబ్దం వస్తుందా? ఏడుతున్నాడా? కనీసం చిన్నదన్నా ఆలోచించావా? నా భగవన్న చూసావా? సింహాలమూలలో పడేస్తావా? ఎంత ఎలాగైపోయి చూడు, అయిపోయింది బాబోయ్, చచ్చిపోయింది బాబు, కొన ఊపిరితో అమ్మా బాబోయ్ అంటలేదండి. చిన్న జ్వరం వచ్చిందనుకోండి, తగ్గలేదనుకోండి, ఇంకంతే బాబోయ్ గుండె ఎగరేసేస్తా ఉంటాం. 102, 110 ఉంటే చచ్చిపోవాలి. నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడిని కాపాడుకుంటాను. ఒకవేళ తీసుకెళ్ళిపోయినా నష్టమేమి లేదు. చెప్పండి, వెళ్ళిపోతారంటే భయమా? భయం లేదా? హల్లెలూయా. మరణం మనల్ని ఏమీ చేయలేదు. నిత్యము నువ్వు చేస్తున్న దేవుడిని రక్షింపగలిగినా అనగానే అవతల నుంచి శబ్దం చూడండి. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నీవు ఉన్న మనవాళ్ళు పట్టుకొట్టుకుపోదురు గాక అని దుమ్మెత్తిపోసాడా?
నీ వెనకాల అందరూ ఏమవుతారో చూసుకోరా. ఆడేమైపోతాడు చూడు, ఈడేమైపోతాడు చూసి ఒట్టి పెట్టుకుని సవాల్ చేస్తున్నాను, మేసాలు తిప్పుతున్నాను, ఇదిగో ఏవే నువ్వు అలాగైపోతా జగడాల్లో కొంతమంది నన్ను ఎత్తరా వెళ్తాడు కదా అని కొడుకు మళ్ళీ వెనక రాడా, నీ మూడు వెళ్తున్నాడు కదా వెనక రాడు, జగడాలు తెగ శాపనార్థాలు పెట్టేస్తారు. ఎందుకంటే చిన్న బాధ తగిలితే చిన్న బాధ వస్తే అంటారనరండి. కానీ దాని ఏమన్నాడు, రాజు నన్ను సింహాల బోన్లో వేసినా సరే చిరకాలము నువ్వు జీవించుదువుగా. క్రైస్తవులు ఎప్పుడు ఇతరులను అలాగే దీవిస్తారు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది. హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా. ఎక్సలెంట్ విట్నెస్ అది. దేవుని దగ్గర చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. నా దేవుని దగ్గర నేను నిర్దోషిగా కనబడుతున్నాను కనుక ఆయన తన దూత పంపించి. ఎవరు పంపించాడంట? దూత పంపించి. మహాలేంది లేదు దూత. నీ వ్యాధుల్ని ఎందుకు చంపవు? దూత ఉన్నాడు. నీ సమస్యలు ఎందుకు ఇబ్బంది పెట్టవు? దూత ఉన్నాడు. ఈ రోజు వరకు నేను నిలబడ్డానంటే ఆయన దూత. నన్ను దేవుడు కాపాడాడు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దూత కాపాడును గాక. ఏ కూటమి దగ్గరికి వచ్చినందుకు మీ ప్రశ్నలకు దేవుడు జవాబులు ఇచ్చును గాక. చాలా నలిగిపోతున్నావు, ఒత్తిడిలోకి వెళ్ళిపోతా ఉన్నావు. కానీ ఈ రోజు ఒక దూత నీ దగ్గరికి వస్తున్నాడు, నీ గృహం దగ్గరికి వస్తున్నాడు. నిన్ను, నీ భార్య, నీ భర్తను, నీ బిడ్డలను దేవుడు కాపాడబోతున్నాడు. సింహములు నాకు ఏ హాని చేయకుండా, సింహములు ఏ హాని చేయకుండా వారి నోట్లు మూయించు. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా. నీ దృష్టికి నేను నేరం చేయలేదు కదా. నువ్వేంటో నేరం చేయడం. ప్రార్థనా పరుడు మంచోడు ఆయన. అప్పుడు రాజు చేసిన పని చూస్తే రాజు ఏం చేయడు తెలుసా? ఈ దానియేలుని ఎవరు పట్టించారో ఆయన తీసుకొచ్చి ముందు సింహాలు పాలు చేయడం. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న సింహాలు వీళ్ళేమనుకున్నారు, దానియేలు తినలేకపోతే మనల్ని తినలేమో, సింహాలకి ఏమో రోగాలు వచ్చినాయేమో కాదు, అలాగే ఇంకా అడుగుకి వెళ్ళకముందే క్యాచ్లు పట్టేసినాయి అంటే మీకు అర్థమైంది. ఇంకా అడుగును పడకముందే క్యాచ్ పట్టేసి ఎముకలతో సహా పొడి చేసి పడేసినాయి. అప్పుడు చెప్తున్నాడు, ఈ దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు, ఈ దేవుడు తప్ప ఏ దేవుడిని మొక్కడానికి వీలేదు. ఇలాగా ప్రతికూల పరిస్థితుల్లో మరి మానక ప్రార్థించే ఒక దానియేలు సంగమా. ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేస్తావా? ప్రతికూల పరిస్థితుల్లో యేసు దగ్గరికి వెళ్తావా? ప్రతికూల పరిస్థితుల్లో కష్టము నష్టం అన్నీ ఏర్పడినప్పుడు యేసు దగ్గరికి వెళ్తావా? మరణం చనిపోయింది బిడ్డ. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ యవన జంట, అన్యులైన జంట రాత్రి పగలు కారు నడుపుకుని ఎక్కడికొచ్చారు? డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. బిడ్డ బ్రతకలేదా? బిడ్డ కదలలేదా? ఎడవలేదా? మరి ఆ బ్రతికిన బిడ్డను తీసుకుని సంతోషంగా వెళ్ళిపోలేదా? ప్రతికూల పరిస్థితుల్లో మరణం వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్య వచ్చినా ప్రతికూల పరిస్థితుల్లో మానక ప్రార్థించే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండు. అద్భుతాలు చూస్తావు. దేవుడు మనం దీవించును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. God bless you. God bless you.